ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏమండి, టిఫిన్ రెడీ, రండి. మనోజా, మనోహర్, వస్తున్నానమ్మా. రండి. ఈ రోజు టిఫిన్ ఏంటి స్పెషల్? ఇడ్లీ వడ యాజ్ యూజువల్. వావ్, ఇంకేమున్నాయి? సాంబార్ కూడా. ఓ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మనోహర్, కేసెస్ తగ్గాయా ఏమైనా? కేసులేం తగ్గట్లేదమ్మా, రోజు రోజుకి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఊర్లో నుంచి ఎక్కువగా వస్తున్నారు. హాస్పిటల్లో మనకు కావాల్సిన ఆక్సిజన్ వెంటిలేటర్స్ లేవు, బెడ్స్ సరిపోవట్లేదు. నేను ఇన్వెస్టర్స్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాను. చాలా మంది పేషెంట్లు నా కళ్ళ ముందే చనిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది. ఆల్ ఓవర్ ఇండియాలో ఇంకా ఈ డిసీజ్ పెరుగుతూనే ఉంది. ముందు నీ హెల్త్ జాగ్రత్త, టేక్ కేర్. ఓకే అమ్మా, కానీ డాక్టర్లుగా మాకు తప్పదుగా. నేను చేయాల్సింది చేస్తానమ్మా. సరే, జాగ్రత్తగా చూసుకో. సరే. ఆన్లైన్ క్లాసెస్ ఏనా నీకు? ఆఫ్లైన్ జరుగుతున్నాయమ్మా, ఆన్లైన్ కూడా అప్పుడప్పుడు ఉంటున్నాయి. నాన్న, ఫీజు కట్టాలి. ఎంత? 50,000. 50,000? సరే, నేను వచ్చి కడతా. స్నేహ, రాజేష్ ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఆయన క్యాంప్కి వెళ్ళారు అత్తయ్య. ఎప్పుడొస్తాడు? సాటర్డే వస్తారు. దివ్య, డాన్స్ కాంపిటీషన్ ఎప్పుడు? December 19th నానమ్మా. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ప్రైజ్ రావాలి. సరే నానమ్మా. ఆల్ ది బెస్ట్. ఎరా, కాలేజ్ ఎలా నడుస్తుంది? బాగా జరుగుతున్నా. ఏం విధవేశాలు వేయట్లేదు కదా? ఏం లేదు నాన్న. ఏమా, నీ కాలేజ్ ఎలా నడుస్తుంది? బాగా జరుగుతుందన్నా. కంటిన్యూగా క్లాసెస్ నడుస్తున్నాయా? ప్రాజెక్ట్ జరుగుతుంది. అవునా, ఓకే. ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్ళాలి. స్కూల్ టైం అవుతుంది, పదమ్మా. ఏరా పెద్దోడా, చెప్పండి నాన్న. నీ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎలా ఉంది? బాగా నడుస్తుంది నాన్న. నీ అనాథాశ్రమం సంగతి ఏమైంది? అదంతా బాగానే ఉంది కానీ ఓ ఎన్జిఓ బాగా సతాయిస్తుంది నాన్న. అలానా? చూసుకోవాలి కదా. చూస్తున్నా నాన్న. ఆ ఎన్జిఓని వదలొద్దు. అస్సలు వదలను నాన్న. నా పేరు చెప్పు. ఏరా నడిపోడా, నీ మెడికల్ బిజినెస్ ఎలా ఉంది? బాగుంది నాన్న. రీటైల్ బిజినెస్ బాగుంది, హోల్సేల్ బిజినెస్ కూడా బాగుంది. వెరీ గుడ్. కేసులు చాలా ఎక్కువయ్యాయి, డిమాండ్ కూడా ఎక్కువ ఉంది. మంచిదే కదా, కానీ డబ్బులు మాత్రం రావట్లేదు మనకి. అరే నాయనా, వాళ్ళు పైసలు ఇవ్వకుంటే సరుకు వాపస్ తెచ్చాయి. సరుకైనా కావాలి, డబ్బులైనా కావాలి. మన డబ్బులు తీసుకెళ్లి వాళ్ళు బిజినెస్ చేయటం ఏంటి? సరే నాన్న, నేను ఆ పని మీదనే ఉంటాను. సరుకైనా తీసుకొస్తాను, డబ్బులైనా తీసుకొస్తాను, వదిలేదు లేదు. అది అలా ఉండాలి. ఏరా చిన్నోడా, డాడీ, ఫైనాన్స్ బిజినెస్ ఎలా ఉంది? చాలా బాగుంది డాడీ. మీ మాట జవదాటకుండా మంచిగా చేస్తున్నదంతా. వెరీ గుడ్.
వాడెవడో మైసాయి గాడు ఉన్నాడన్నా, వాడికి పైసలు ఇచ్చానన్నా, ఇచ్చిండ్రా వాడు? అవును డాడీ, వాడు చాలా సతాయిస్తుండు. నేను వద్దనే కొద్దీ ఇచ్చినావు, వాడు ఇప్పుడు చూడు సతాయిస్తుండు. ఒరేయ్, వాడు సతాయించడం కాదు, మనం సతాయించాలి. తప్పకుండా డాడీ, మీ మాట జవదాటకుండా పోయి వాడిని అడిగి డబ్బులు తీసుకొని వస్తా డాడీ. ఈ మధ్య బండి మస్తు స్పీడ్ గా నడుపుతున్నావంట. లేదు డాడీ, అంత స్పీడ్ పనికిరాదు. స్పీడు పనిలో ఉండాలి. బండి నడిపేటప్పుడు స్లోగా ఉండాలి. రోజులు మంచిగా లేవు బిడ్డ. సరే డాడీ, స్లోగా వెళ్ళాలి. ఓకే డాడీ. వెళ్తా. సరే బిడ్డ, మంచిది, పోయిరా. రై, ఆ సరుకు సంగతి ఏందో చూద్దాం పద. ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్కారం మేడం. నమస్తే అండి. మిమ్మల్ని చూసి చాలా రోజులైందండి. చాలా హ్యాపీగా ఉందండి మిమ్మల్ని ఇలా చూడడం. నేను ఎప్పుడు రావాలనుకున్నా కుదరట్లేదండి. లాస్ట్ మంత్ మొత్తం ట్రైబల్ విలేజెస్ లో పేరెంట్స్ తో మీటింగ్ ఉండే. చిన్న చిన్న పిల్లలండి, చదివించుకునే స్థోమత లేక పనులకు పంపిస్తున్నామని బాధపడుతున్నారు. అది సరే గాని, ఇది నాకెప్పుడు ఉండేదే గాని స్కూల్లో ఏ ప్రాబ్లం లేదు కదా? లేదండి. ఓకే సార్. మీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఈ పిల్లలకి, ఈ సంస్థకి ఎలాంటి ఇబ్బంది లేదండి. అది నా బాధ్యతండి. నా వల్ల చేతనైంది చేయగలుగుతున్నాను. దానికి కూడా చాలా మంది ఫండింగ్ ద్వారా సపోర్ట్ ఇస్తున్నారు. నా పక్కనే ఉండి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్లకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. నిజమేనండి. ఎలాంటి కోర్సు లేనప్పటికీ మీ నుంచి మాకు సాయం అందుతుంది. చాలా సంతోషం అండి. యు ఆర్ సో గ్రేట్ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. ఉంటాను. ఒక మనిషి చేసే ప్రతి పనికి, అది మంచిదైనా చెడ్డదైనా, దానికి కారణం మనస్సు. ఒకనాడు అర్జునుడు శ్రీకృష్ణుని అడిగాడు, ఆ మనస్సును నియంత్రించే మార్గం ఏమిటి అని. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో మనస్సును నియంత్రించే మార్గాలు వివరిస్తూ, వైరాగ్యం, అభ్యాసం, వీటి వలన మనస్సుని అదుపులోకి తెచ్చుకోవచ్చు. స్వామి, వైరాగ్యం అంటే ఏమిటి? వైరాగ్యం అంటే జీవితంపై ఆసక్తి లేకపోవడం కాదు, అనాలోచిత విషయాలకు దూరంగా ఉంటూ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోగలగడమే. అభ్యాసం అంటే ఏంటి స్వామి? మనం ఏ పనినైనా క్రమం తప్పకుండా 21 రోజులు చేయగలిగితే మన మనస్సుని మనం నియంత్రించుకోగలం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ప్రవీణ్, మీకు రాత్రి ఇచ్చిన మందులున్నాయి కదా, ప్రవీణ్, అవి వేసుకోండి. ఏం కాదులే. సార్, ఏంటి కండిషన్? సార్ చూడండి, ఇక్కడ బెడ్స్ లేవు. చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. టోటల్ పేషెంట్స్ వీలేనా? ఇంకా అవుట్ పేషెంట్స్ కూడా వస్తున్నారు కదా? బెడ్స్ సరిపోవడం లేదు సార్. పేషెంట్లు ఎక్కువ అవుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా క్రిటికల్గా ఉంది సార్. నువ్వు ఆ పేషెంట్ కండిషన్ ఏంటో చూసుకో. సార్, మీరే ఏదో ఒకటి చేయండి సార్. వాళ్ళకి ఏం చెప్పాలో తెలియటం లేదు సార్. చూద్దాం ప్రవీణ్. ఈ రోజు ఒక్కరోజే అవుట్ పేషెంట్లు ఇంకొక 10 మంది జాయిన్ అయ్యారు. వెంటిలేటర్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. వీళ్ళని ఏం చేయాలో తెలియడం లేదు సార్. వీళ్ళని సిటీ హాస్పిటల్కి పంపించమంటారు. వాళ్ళు ఒక్క పూట తినడానికి ఇబ్బంది పడుతుంటే వాళ్ళని సిటీ హాస్పిటల్కి ఎలా పంపిస్తాం? వాళ్ళ ఖర్చులు ఎలా భరించగలరు? వీ కాంట్ డూ దట్. మరి ఏం చేద్దాం అంటారు సార్? నేను చూసుకుంటాను కదా, నువ్వేం టెన్షన్ పడకు. నేను ఏదో ఒకటి చేస్తా. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ కూర్చోండి. అయ్యో పర్లేదండి, కూర్చోండి. ఎక్స్క్యూజ్ మీ, మీ బ్యాగ్ ఇవ్వండి పట్టుకుంటాను. పర్లేదండి. ఓకే. పర్లేదు, ఇవ్వండి పట్టుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ. యూ వెల్కమ్.
ఇంతకు మీ పేరు చెప్పలేదు? సారీ అండి, నా పేరు మనోజ. మీరు? ఐఎమ్ రాకేష్, మెకానికల్ ఫైనల్ ఇయర్. నేను సిఎస్సి ఫైనల్ ఇయర్. ఓకే, కాలేజ్కి వచ్చి 4 years అయినా మనం ఒక్కసారి కూడా కలవలేదు కదా? అవును. షెల్ వి గో ఫర్ కాఫీ? సారీ, నాకు క్లాస్కి లేట్ అయింది. బ్రేక్లో మీట్ అవుదామా? యా షూర్, 11:30 క్యాంటీన్. బాయ్. ఓకే బాయ్. సినిమా చాలా బాగుంది కదా, ఫన్నీగా ఉంది కదా. నేను మళ్ళీ చూద్దాం అనుకుంటున్నాను. ఓకే. గుడ్ మార్నింగ్ మేడం, ఏం కావాలి? ల్యాప్టాప్ ప్రాబ్లం అయింది. టెక్నీషియన్ లోపల ఉన్నాడు. ప్రాబ్లం ఏంటి మేడం? ల్యాప్టాప్ ప్రాబ్లం అయిందండి. ఇలా ఇవ్వండి. పాస్వర్డ్ ఏంటండి? రజని. మీ పేరు కాదండి, పాస్వర్డ్. నా పేరే నా పాస్వర్డ్ అండి. మేడం తీసుకెళ్ళండి. ఏంటిది అంత త్వరగా అయిపోయిందా? మళ్ళీ ఏం ప్రాబ్లం రాదు కదా? ఆహా, అస్సలు రాదు. సరే, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేస్తా. 9849178889. మీ పేరు? రాజు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి. వెయిటర్, కాఫీ ఆర్ టీ? 2 కాఫీ. ఓకే మేడం. అలా ఉన్నావు ఎందుకు? ఏమైనా మాట్లాడచ్చు కదా? ఓకే, థ్యాంక్ యూ. తీసుకో. కాఫీ తీసుకుంది తాగడానికి, టేబుల్ పైన పెట్టడానికి కాదు. తాగు. ఈవినింగ్ మీట్ అవుదాం, నీతో మాట్లాడాలి. ఓ yes, that's it. రే అగండ్రా. ఏం జరుగుతుంది ఇక్కడ? అన్నను అడగండి అక్కడ. ఏంటి మీరు చేస్తున్న పని? సామాన్ ఎందుకు బయట పడేస్తున్నారు? అసలు ఎవరండి మీరు? ఏంటి మీరు చేస్తున్న పని? ఏంటి మేడం, మీ పర్మిషన్ లేకుండా మీ ఇంట్లో కూర్చుంటే ఊరుకుంటారా? మరి మేమెలా ఊరుకుంటాం? ఈ ఆస్తికి అసలైన యజమాని కృష్ణారావు సైన్ చేసిన పేపర్లు ఇవి. మీకు దానం అన్నాడు, మాకు అప్పులు చేశాడు. ఇప్పుడు చేతులెత్తేస్తే చూస్తూ కూర్చుంటామా? మీకు వారం రోజులు టైం ఇస్తున్నా. వాడు చేసిన అప్పులు తీర్చండి, లేదా జాగా ఖాళీ చేసి వెళ్ళిపోండి. రండ్రా. సార్. ఏం తమ్మి, బాగున్నావా? బాగున్నాను సార్. దందెట్లా నడుస్తుంది? చాయ్ పని ఏమైనా కావాలా సార్? చాయ్ పని తర్వాత కానీ ముందైతే పైసలుది. సార్ ఎన్ని రోజులు ఆగాలి? ఏం రమైసయ్య, పైసలు ఇవ్వకుండా తప్పుకు తిరుగుతున్నావు, ఏంది కథ? ఈ మాయదారి కరోనా మూలంగా పనులు బందాయే, బతుకుడే కట్టంగుంది దొరా. గది నాకు తెల్వద్, మిత్తైన కట్టాలా? నీ వాంఛన్ దయచూపు దొరా. నీకు ముందే చెప్పిన టైంకి పైసలు ఇవ్వకుంటే మంచిగుంటదని. నారాలు తీస్తా బిడ్డ, నా గురించి తెలుసు కదా. జర టైం ఈ దొరా, పైసలు మొత్తం కట్టేస్తా దొరా. గట్లనా? యాదుండాలి కదా. ఇట్లరా దొరా. ఈ మచ్చ మాసేలోపు
పైసలు మొత్తం కట్టాలా, లేకుంటే ఈసారి కత్తితో కోస్తా బిడ్డ. చల్. రాకేష్ నేనంటే నీకు ఇష్టమా? ఏంటి అలా అడిగా? ఇష్టమా కాదా? అంటే అది మొదటి చూపులోనే ప్రేమలో పడ్డానే, ఏం మాయ చేసావో నా మనసు దోచావే. మొదటి చూపులోనే ప్రేమలో పడ్డానే, ఏం మాయ చేసావో నా మనసునే దోచేసావే. తేలిపోతున్నానే గాలిలో నా నేడే, ఊగిపోతున్నానే మత్తులోనే. ఇది కలయో నిజమో తెలిసేలోగా కనుమరుగైపోయావే. మొదటి చూపులోనే ప్రేమలో పడ్డానే, ఏం మాయ చేసావో నా మనసునే దోచేసావే. నా కన్నుల్లో నువ్వు నిండిపోయావే, నా మనసులో నువ్వు నిలిచిపోయావే. ఈ జతే నే కోరుకున్నానే, నీ స్నేహం నే కావాలన్నానే. నీ కోసమే ఎదురు చూస్తుంటా ఎన్ని రోజులైనా, నీ ప్రేమ కోసమే బ్రతికుంటా ఎంతకాలమైనా. మొదటి చూపులోనే ప్రేమలో పడ్డానే, ఏం మాయ చేసావో నా మనసునే దోచేసావే. తనువంతా ఒక పులకరింత రేగి, మనసంతా నీ మాయలోకి జారి, ప్రతిరోజు నీ కలవరింతలాయి, ప్రతి నిమిషం నీ పేరు ధ్యానమాయి. ఓ మూడు ముళ్ళు నాకేసేస్తే 100 ఏళ్ల పంట, ఆ 7 అడుగులు నడిచేసి ప్రతి జన్మ తోడుగుంటా. మొదటి చూపులోని ప్రేమలో పడ్డాను, ఈ మాయ చేసావో నా మనసునే దోచేసావో. తేలిపోతున్నాను గాలిలోన నేను, ఊగిపోతున్నాను నేనే మత్తులోనే. ఇది కలయో నిజమో తెలిపేందుకు నీ కళ్ళ ముందుకొచ్చాను. మనోహర్, థ్యాంక్స్ మమ్మీ. ఇంకా ఎన్నాళ్ళరా నాకు ఈ డ్యూటీ? ఓ పెద్దదాని అయ్యావు కదా, ఓ హెల్పర్ని పెడదాంలే. నాకు కావాల్సింది హెల్పర్ కాదు, కోడలు. ఆలోచిద్దాంలే. అలా అంటూనే గడిపేస్తున్నావు. నాకు వయసు అయిపోవడం కాదు, నీకు పెళ్ళిడి దాటి 10 ఏళ్లయింది. లోకులు నవ్వుతున్నారు తెలుసా? అమ్మా,
నేను పెళ్లి చేసుకోనని ఎప్పుడైనా అన్నానా? కాకపోతే నాకంటూ కొన్ని ఆలోచనలు ఆశయాలు ఉన్నాయి. వాటిని అర్థం చేసుకునే అమ్మాయి దొరకాలిగా. అలా అంటూనే కూర్చో. ముందు ముందు అమ్మాయి కాదు కదా, ఆ అమ్మమ్మ కూడా దొరకదు. డోంట్ వరీ అమ్మా. ఈ కరోనా మూమెంట్ క్లియర్ అయ్యాక నీకు నచ్చే, నువ్వు మెచ్చే అమ్మాయినే నేను నీకు చూపిస్తా. నువ్వు పెళ్లి చేద్దు. ఓకేనా? ఈ లెసన్ నువ్వు కంప్లీట్ చేయాలి. నేను కూడా చదువుతా అని చెప్పావు. ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్, అందుకే చదవమని చెప్తున్నాను. త్వరగా కంప్లీట్ చేసే, ఓకేనా? ఓకే మేడం. స్కూల్ ఎలా ఉందమ్మా? బాగుందమ్మా. ఏంటేంటి చందాలు ఇవ్వాలా? బుద్ధుందా మీకు? సీతారాముల వారి కళ్యాణం చేస్తారా? చందా ఇవ్వాలా? దేవుడి పేరు చెప్పుకుని చందాలు వసూలు చేయటం, మింగేయటం. ప్రశాంతంగా వాకింగ్ కూడా చేసుకునేవరా? కొండే. మీ ప్రయత్నం మంచిదే నాయన. అయితే ఇచ్చేవాళ్ళు ఉంటారు, తిట్టుకునేవాళ్ళు ఉంటారు. మీరేమనుకోకండి, వెళ్ళండి. ఇవ్వలేనని చెప్పొచ్చుగా. విసిరి కొట్టాలా యాదగిరి? ఇవ్వలేనా? ఇవ్వను. వాళ్ళు నిజంగా దేవుడి కోసం ఖర్చు పెడతారా? పెట్టరు. అలా చేస్తే వాళ్ళకే పాపం చుట్టుకుంటుంది. నా చేతికి చిల్లు పడుతుంది. సంపాదించేవాడికి తెలుస్తుంది డబ్బు విలువ. సన్నాసివి, నీకేం తెలుస్తుంది? సమాజానికి సంసారి అన్నం పెడతాడు, సన్యాసి మంచి చెడు నేర్పిస్తాడు. రెండూ సమాజానికి అవసరమే యాదగిరి. ఎలా? అమ్మ కడుపు నుండి పుట్టిన ప్రతివాడు చివరికి నేలతల్లి కడుపులోకి వెళ్లాల్సిందేగా. ఈ జీవిత ప్రయాణంలో చివరి మజిలీ సన్యాసం. అదే భక్తి మార్గం. ఆ మార్గానికి సోపానాలు ఈ గుడులు, కళ్యాణాలు, పూజలు, పునస్కారాలు. అక్కర్లేదు. త్రిమూర్తుల్లాంటి 3 కొడుకులు ఉన్నారు నాకు. ఏ దేవుడు దయ్యం నాకు అక్కర్లేదు. పా. రుణానుబంధ రూపేణ పతి పత్ని సుతాలయ అన్నారు. ఆ రుణం తీరిపోయాక వాళ్ళు నీకు ఉండరు, ఎవ్వరూ ఉండరు. అప్పుడు ఆ దేవుడే దిక్కు. అదే సూపర్ పవర్. ఈ ప్రపంచాన్ని నడిపించేది ఆ దేవదేవుడు. ఈ మెట్ట వేదాంతం నీ దగ్గర కూర్చున్న పిచ్చోళ్ళకు చెప్పు. డబ్బుతో శాసించే నాకు ఏ పవరు అక్కర్లేదు. ఓరే సన్నాసి. తొందరపడుతున్నావు యాదగిరి. నువ్వే శాశ్వతం కానప్పుడు ఈ హంగు ఆర్భాటం చివరికి నీ కొడుకులు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. అప్పుడు నువ్వు తప్పకుండా నా దారికొస్తావు. చెప్పిస్తున్నావా? ఆ గతి నీకు పట్టకూడదని ఆశిస్తున్నాను. స్వస్తి. మైసెల్ఫ్ రాజు, సిఎస్సి గ్రాడ్యుయేట్. నేను ఒక స్టార్టప్ మొదలు పెడదాం అనుకుంటున్నాను సార్. ల్యాప్టాప్ సేల్స్ అండ్ సర్వీసెస్. దానికి కొంచెం లోన్ కావాలి. ఓ, ఆల్ ద బెస్ట్ రాజు. లోన్ అమౌంట్ కావాలంటే దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. లైక్ గోల్డ్, ప్రాపర్టీ, ఇలా ఏదైనా ఒకటి ఉండాలి. నా దగ్గర అవేమి లేవు సార్. మినిమం సెక్యూరిటీ లేకుండా లోన్ కావాలంటే ఎలా? సార్, నాకంటూ ఎవరు లేరు సార్. నేను చదువుకున్నానని చెప్పడానికి ఈ సర్టిఫికేట్ తప్పితే. చూడండి. ఓ, వెరీ గుడ్. నీ సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది, కానీ నీ లోన్ కోసం నా లైఫ్ని రిస్క్లో పెట్టలేను కదా. సారీ. బాయ్. సరేనండి, థ్యాంక్ యూ. మీరు మాత్రం ఏం చేయగలరు? వస్తాను. ఓకే. ఒరే రాజు, ఎందుకు అలా ఉన్నావు?
ఏదైనా మాట్లాడరా. నాకే ఎందుకురా ఇన్ని కష్టాలు? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు సంతోషంగా ఉన్నానని చెప్పుకోవడానికి ఒక్కరోజు లేదురా. ఎందుకురా అలా అంటావు? లోన్ ఈ బ్యాంకులో కాకపోతే ఇంకో బ్యాంకులో. నీ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయిందిరా, అప్పుడే ఆగిపోతానంటే ఎలా? ఎందుకురా ఈ చదువులు, సర్టిఫికేట్స్? 20,000 జీతానికి పనిచేయడానికా? నేను కోరుకుంది ఇది కాదురా. నాకంటూ ఒక గుర్తింపు, సొంతంగా ఒక బిజినెస్. అయినా అనాథగాడికి ఇన్ని ఆశలు ఉండకూడదు అనుకుంటా. ఒరే రాజు, నువ్వు అనాథమైతే నేనెవర్రా? నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారా? ఒరే ఒక పంచేరా, నరేష్ గాని అప్పటికి చూడు. ఎవరో జమీందారు కొడుక? అవునరా. వాడు కాలేజీలో చదివేటప్పుడే నేనంటే పడదు. వాడు నాకు అప్పిస్తాడా? ట్రై చేసి చూడరా, ఇస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. ఏంటి తాగుడేనా? చేసేదేమైనా ఉందా? ఇది పనికి ఆహార పథకమే. ఇంతేనా? నా సాటిస్ఫాక్షన్ కోసం వచ్చాను, నిన్ను సాటిస్ఫై చేయడానికి కాదు. మళ్ళీ ఇప్పుడు వస్తావు? దేనికి? సంతకం పెట్టడానికి. చెక్ మీద రెండోసారి సంతకం ఎవరు పెట్టరు. అన్నా గోలియనా? ఇవ్వు బే. టెన్షన్ వచ్చినా ఆయాసం వచ్చినా గోలి పడాల్సిందే కదా. పానం పోతే జల్దీ. అన్నా ఇదిగో. అరే ఇది కాదన్నా, ఇది. మరి గదేందిరా? డూప్లికేట్ మన దంద గోలియే అన్నా. నీకెందుకురా? అమ్మ నీకన్నా. హలో పరశురామ్. హలో డాక్టర్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బ్యాంక్ వెళ్ళలేదా? ఇవాళ ఆఫ్. ఏంటిలా వచ్చావు? నీతో కొంచెం పని పడింది. రా, కాఫీ తాగుతూ మాట్లాడదాం. లేదు, ఒక మ్యాటర్ చెప్పాలి, విను. నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతే, మ్యాటర్ తప్ప ఇంకేదీ మాట్లాడవు. చెప్పు. నాకు మనీ కావాలి. ఎంత? అట్లీస్ట్ 30 lakhs. అంత నా దగ్గర లేదే. బ్యాంకులో ఉంటుందిగా, లోన్గా ఇప్పిస్తే చాలు. షూరిటీ ఉందా? షూరిటీ ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాను? బోలెడు బ్యాంకులు ఉన్నాయి బయట. నేను బ్యాంకుకి మేనేజర్ని మాత్రమే. షూరిటీ లేకుండా నేనేమీ చేయలేను. రూల్స్ ఒప్పుకోవని నీకు తెలీదా? ఐ నో ఇట్, బట్ ఈ లోన్ నా కోసం కాదు, కరోనా పేషెంట్స్ కోసం, పేద మధ్యతరగతి రోగుల కోసం. నేను ఉచితంగా సేవ చేయాలన్నా ఆక్సిజన్, వెంటిలేటర్స్, మెడిసిన్స్, బెడ్స్ చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్లీజ్ పరశురామ్, హెల్ప్ మీ. చాలా ఆశతో నీ దగ్గరికి వచ్చా పరశురామ్. ఓకే మనోహర్, నీకోసం రూల్స్ పక్కన పెడతాను. బ్యాంకు నుంచి లోన్ ఇస్తాను, నా గ్యారంటీ మీద. బట్ 3 monthsలో లోన్ వాపస్ చేయాలి, లేదంటే నేను జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. నో, నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. వస్తాను. డాన్స్ బాగా చేయాలి, బాగా తింటే బాగా చేయొచ్చు. నాకు మొత్తం దానికే పెట్టేస్తున్నావు, నాకు సరిపోవట్లేదు. అన్నా నమస్తే అన్నా. ఒరే నమస్తే పెట్రా. ఒరే ఆగరా, పిచ్చేమన్నా నీకు? డబ్బులు కావాలి కదా, రా వెళ్దాం రా. నమస్తే పెట్టు. నమస్తే పెట్రా. ఏరా, ఎప్పుడూ లేంది ఈ వైపు మళ్ళింది గాలి. అన్నా మాకు కొంచెం పైసలు కావాలన్నా. కొంచెం కావాలన్నా, నా ఆస్తి మొత్తం కావాలన్నా? ఊరికే వద్దండి, వడ్డీతో కలిపి ప్రతి నెల ఇచ్చేస్తాం. సంవత్సరం లోపు అసలు సహా మొత్తం ఇచ్చేస్తాం. చిన్నప్పటి నుంచి చూస్తున్నారా నిన్ను, నీకు అదే పొగరు. అస్సలు తగ్గవు కదరా నువ్వు. అయినా నువ్వు ఇలా ఒకరి దగ్గర అడగడం ఇప్పటి వరకు చూడలేదు. ఇప్పుడు నన్ను అడుగుతున్నావు చూడు, దానికోసమైనా నీకు ఇస్తాన్రా.
ఇంతకీ ఎంత కావాలి? ఒక 5 lakhs కావాలి. రేయ్, నా గురించి తెలుసు కదా, అడగ్గానే ఇచ్చాడని అడిగేదాకా చూడకూడదు. ప్రతి నెల టైంకు నాకు వడ్డీ అందాలి. లేట్ అవుద్ది అనే కారణాలు నాకు చెప్పొద్దు. క్యాష్తో నా కళ్ళ ముందుండాలి. అంతే, అర్థమైందా? సరే అన్నా. అమ్మా, ఏమైందమ్మా తగ్గుతున్నావు? బాగా ఆయాసంగా ఉందిరా. ఇవన్నీ పక్కకు పెట్టు. రెస్ట్ తీసుకో ఫస్ట్ నువ్వు. పదమ్మా. హలో హలో, చెప్పు, ఏమైంది? అత్తయ్య గారికి ఒంట్లో బాగాలేదు. అవునా? ఇప్పటికిప్పుడే టెంపరేచర్ ఎక్కువైపోయింది. ఓకే. ఇంట్లో మావయ్య గారు కూడా లేరు. అవునా? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. మీరు కొంచెం తొందరగా రండి. ఓకే, నేను పర్మిషన్ తీసుకొని వస్తాను. సరేనండి, నేను కాల్ చేస్తాను, వస్తున్నారంట. వద్దులేమ్మా, మందులు వాడి. ఏమైందమ్మా? మధ్యాహ్నం నుంచి ఫీవర్ ఎక్కువైపోయింది. మావయ్య గారు కూడా ఇంట్లో లేరు. ఎలా ఉందమ్మా? బాగా ఆయాసం, దగ్గొస్తుంది. టాబ్లెట్ వేసుకోమని తగ్గిపోద్ది. నేను తినడానికి ఏదైనా తీసుకొస్తాను, పడుకోమ్మా. ఓకేనా? అలాగే. తిను నానమ్మా, ఏం కాదు. వద్దమ్మా, తిను నానమ్మా, కొద్దిగా తిను. పేరు చెప్పండి. మంగ. ప్రాబ్లం ఏంటి? బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, కఫ్ వస్తుంది. పైకి వెళ్ళండి. ఓకే. సార్, మా అమ్మకి ఎలా ఉంది సార్? ఏం పర్లేదమ్మా, అమ్మకేం ప్రాబ్లం లేదు. జస్ట్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. ఆక్సిజన్ పెట్టాను, ఇప్పుడేం ప్రాబ్లం లేదమ్మా. నువ్వేం టెన్షన్ పడకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నమస్తే సార్. ఏంటి రాజేష్, ఏంటి ఇలా వచ్చావు? సార్ కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి సార్. డబ్బులు ఏమైనా ఊరకే వస్తాయా? అమ్మకు కొంచెం కోవిడ్ వచ్చింది, ఎమర్జెన్సీ. డాక్టర్లు డబ్బులు అడుగుతున్నారు. ఇస్తా, కరెక్ట్గా కట్టాలి, లేకపోతే మా అబ్బాయి ఊరుకోడు. జాగ్రత్త, ఈ విషయం గుర్తుపెట్టుకో. ఓకే సార్, నేను వెళ్తాను. వెళ్ళిరా. ఏంటమ్మా సంధ్య, ఇలా వచ్చావు? డాక్టర్ గారు, మా నాన్నకి ఆపరేషన్ చేసి ప్రాణం పోశారు. ఫీజు కూడా తీసుకోలేదు, మందులు కూడా మీరే ఇస్తున్నారు. మీరు దేవుడు సార్. పర్లేదమ్మా, నాకు చేతనైతే నేను చేశాను. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే చెప్పు, తప్పకుండా హెల్ప్ చేస్తాను. అలాగే సార్. ఓకే అమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళి ఇంకో 10 మందిని పంపించు, ఫ్రీగా ఆపరేషన్ చేస్తాడు. అన్ని డబ్బుతో ముడిపెట్టకూడదు డాడీ. మరి మనం చేసిన అప్పులు ఎవరు తీరుస్తారా? లక్షల పోసి చదివించింది ఉచిత సేవ చేయడానికి కాదు. చెప్పు. నాకు తెలిసింది ఒకటే డాడీ, వైద్యో నారాయణో హరి. దానికి న్యాయం చేస్తున్నాను. రాజు ల్యాప్టాప్ సేల్స్ అండ్ సర్వీసెస్. చాలా సంతోషంగా ఉందిరా. 25 ఏళ్ల కళ రేపటితో పూర్తవబోతుంది. నువ్వు చాలా కష్టపడ్డావురా ఈ పొజిషన్కి రావడానికి. ఇక మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఒక్క నిమిషం. హలో రజనీ గారు, చెప్పండి. ఏంటి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? కొంచెం అలాంటిదేలేండి. నేను కన్న కళ నిజమవడానికి సిద్ధమవుతుంటే సంతోషమే కదండి. ఓ కంగ్రాచులేషన్స్ రాజు గారు, ఫైనల్ గా మీరు అనుకున్న సాధించారు. ఏంటండి పార్టీ ఎప్పుడు? మీ ఇష్టం, మీరు ఎప్పుడంటే అప్పుడు. ఫస్ట్ మీ వర్క్స్ అన్ని కంప్లీట్ అవ్వనివ్వండి, ఆ తర్వాత మంచి టైం చూసి నేనే మిమ్మల్ని అడుగుతాను. అప్పుడు మీరు కాదనకూడదు. తప్పకుండా. బాగా చదువుకోవాలి, అల్లరి చేయకండి, కలిసి ఉండాలి, ఎప్పుడు గొడవ పడద్దు, సరేనా? ఈ జాగా మొత్తం కొలిచేయండి. అలాగే అన్న. ఇంచు కూడా వదలొద్దు. ఓకే. మీరు పని కాని చేయండి, చూద్దాం. సరే అన్న. వెళ్ళండి, పని చూడండి. సరిగ్గా లెక్క పెట్టావు, కొలత సరిగ్గా చేయి. ఏంటిది? వారం రోజుల గడువులో ఇంకా 5 రోజులుంది. అప్పుడే మీరు ఇలా వచ్చి గొడవ చేయడం ఏం బాలేదు. మీరు ఎలాగో డబ్బు తేలేరు, టైం వేస్ట్ ఎందుకని ఇప్పుడే వర్క్ స్టార్ట్ చేసాం. నాతో మాట్లాడడం కాదు, ముందు మీరు వెళ్ళి డబ్బు సంఖ్య చూడండి. ఇప్పుడు పనులు ఆపేస్తాం.
మానవ సేవ చేయడమే మాధవ సేవ. మానవుడిని మాధవుడి దగ్గర తీసుకెళ్లడమే మానవ సేవ. మన జీవిత లక్ష్యం గురించి తెలుసుకోవడానికి ఒక కథ చెప్తాను. ఒక చిన్న పిల్లవాడు గుక్కపట్టి ఏడుస్తూనే ఉన్నాడు. ఒక వ్యక్తి ఆ పిల్లవాడి దగ్గరకు వచ్చి ఏం కావాలో అడగకుండా ఈ పిల్లాడికి సహాయం చేస్తే ఈ తలకాయ నొప్పి మనకు చుట్టుకుంటుందని దూరంగా వెళ్ళిపోయాడు. ఆ ఏడుస్తున్న పిల్లాడి దగ్గర ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఆ పిల్లాడికి చాక్లెట్ అన్నం కావాలేమో అని ఆ రెండింటినీ తినిపించాడు. కానీ ఆ పిల్లాడు ఏడుపు మానలేదు, ఏడుస్తూనే ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత మూడో వ్యక్తి వచ్చాడు. ఆ పిల్లవాడికి ఏం కావాలో అతనికి అర్థమైంది. ఆ పిల్లాడి చిరునామా తెలుసుకుని ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లాడిని తల్లిదండ్రుల దగ్గర చేర్చాడు. అప్పుడు ఆ అబ్బాయి ఏడుపు మానేశాడు. అంటే ఈ కథ ద్వారా మనకేమర్థమవుతుంది? పైకి కనిపించే ఎన్ని కారణాలున్నా చివరికి గమ్యస్థానం చేరుకోవడమే ఎంతో ముఖ్యం. కాబట్టి మన జీవితంలో మనం మన గమ్యస్థానాన్ని, మన గమ్యాన్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటూనే ఉండాలి. అదే ఈ కథ యొక్క సారాంశం. మానవుడి సేవ చేస్తే ఆ మాధవుడి సేవ చేసినట్టే. అర్థమైందనుకుంటాను. ఇదే జీవిత సత్యం. సర్వే జన సుఖినో భవంతు. ఓకేనండి. గుడ్ మార్నింగ్ వదినా. గుడ్ మార్నింగ్ బాబాయ్. గుడ్ మార్నింగ్ దివ్య. స్కూల్కా? అవును. నేను తీసుకెళ్తాను. దివ్య జాగ్రత్తగా వెళ్ళు. ఓకే బాయ్ దివ్య. బాయ్ బాబాయ్. అయ్యో చూసుకొని వెళ్ళొచ్చు కదా, అంత స్పీడ్ ఎందుకు? ఓవే లే అమ్మా, లేవు. ఏమైనా దెబ్బలు తగిలాయా? ఏం పేరమ్మా నీది? దివ్య. ఏ స్కూలు? సెయింట్ పలాస్. ఏం భయపడకు, నీకేం కాలేదు. అమ్మా, అసలు ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది యాక్సిడెంట్? దగ్గర ఒకతను బైక్ మీద స్పీడ్ గా వచ్చి అవునా? గుద్దేశాడు. డోంట్ వరీ, నో ప్రాబ్లం. కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఓకే ఓకే, షీ విల్ బి ఆల్ రైట్. ఓకే సార్. పర్లేదు కదా డాక్టర్? డోంట్ వరీ, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చిన్న గాయం అంతే. మీరేమవుతారు తనకి? తను నా స్టూడెంట్ సార్. సెయింట్ పలాస్ స్కూల్లో నేను ఇంగ్లీష్ టీచర్ని. ఇంతకీ ఎలా జరిగింది? ఎవడో ఈడియట్ సార్ స్కూల్ దగ్గర ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ చేశాడు. మీరు వెంటనే తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? సరిత సార్. సార్ ఎందుకులేండి, మనోహర్ అని పిలవండి. కూర్చోమ్మా. థ్యాంక్ యూ అండి. పాపని తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళచ్చు, నో ప్రాబ్లం అండి. కాకపోతే ఈరోజు మాత్రం కొంచెం రెస్ట్ తీసుకొనివ్వండి. కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాను. ఇది మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి సరిపోతుంది. ఏం పర్లేదమ్మా, టెన్షన్ పడాల్సిన పని లేదు. టిఫిన్ చేసావమ్మా? అయిపోయిందమ్మా. స్కూల్ ఎలా ఉందమ్మా? బాగుందమ్మా. ఈ రోజు నేను స్కూల్ కి వెళ్తుంటే ఒక చిన్న పాపకి యాక్సిడెంట్ అయింది. అయ్యో, ఎలా? అది ఒక బైక్ వాడు ఫాస్ట్ గా వచ్చి గుద్దేసి వెళ్ళిపోయాడు. తనకి తలకి కాళ్ళకు కూడా దెబ్బలు తగిలాయి. ఎలా ఉందమ్మా ఇప్పుడు? హాస్పిటల్ తీసుకెళ్లానమ్మా. అక్కడ డాక్టర్ మనోహర్ గారు డబ్బులు తీసుకోకుండా మెడిసిన్ రాసిచ్చారమ్మా. కాలికి తలకి పట్టీ వేశారు. అమ్మయ్యా, మంచి పని చేసావమ్మా. ఏమైంది దివ్య? దెబ్బ తగిలింది మమ్మీ. ఎలా అయింది? బైక్ వాడు వచ్చి గుద్దాడు మమ్మీ. చూసుకోవాలి కదా. యాక్సిడెంట్ అయిందని ఫోన్ చేశారు వదిన. స్కూల్కి వెళ్ళి దివ్యాన్ని తీసుకొచ్చాను. ఎక్కడ తగిలింది? ఇంకెక్కడైనా తగిలిందా? తలకి తగిలింది. డాన్స్ చేయగలుగుతానా మమ్మీ నేను? చేస్తావమ్మా, తగ్గిపోతుంది తల్లి. ఎవరు? మీ అభిమాని. అభిమానికి పేరుంటుందే. సరిత. సరిత? సరిత మర్చిపోయారా? యాక్సిడెంట్ అయిన పాప. ఎస్ ఎస్ ఎస్, గుర్తొచ్చింది గుర్తొచ్చింది. ఐ అప్రిషియేట్ యూ. టైంకి పాపను సేవ్ చేశారు. ఏంటి సార్ నన్ను పొగుడుతున్నారు? మీ సర్వీసెస్ చూసి నేను మీకు ఫ్యాన్ అయ్యాను. కెన్ ఐ మీట్ యు సార్? ఆఫ్ కోర్స్, వై నాట్. థ్యాంక్ యూ సో మచ్. బట్ నేను డాక్టర్ని. సో సెంటిమెంటల్ గా డాక్టర్ని ఎవరు కలవాలనుకోరు. నేను మనోహర్ని కలవాలనుకుంటున్నాను. అదే ఎందుకు? ఆడపిల్ల ఎందుకు కలవాలనుకుంటుందో తెలీదా? గెస్ చేయండి. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.
ఏదోలా ఉంటుంది, ఏమోగా ఈ మాయా ఎదలో గొడవవుతుంది. ఏమైంది ఏమైంది నీ వల్ల, నా హట్టు బీటే పెరిగింది. వేడి తట్టుకోకుంది ఈ లోకం మొత్తంగా చుట్టూరా తిరిగేస్తుంది. వేడి తట్టుకోకుంది ఈ లోకం మొత్తంగా చుట్టూరా తిరిగేస్తుంది. ఏదో ఏదో చెప్పాలని ఉంది, ఏమైంది ఈ వేళ మాటే రాకుంది. నీవుంటే నీవుంటే నా కన్నులా చూపు చూపు కలిసింది. ఊపిరాడనంటోంది ఈ మైకంలో లోన నీకేసే తోస్తోంది. ఊపిరాడనంటోంది ఈ మైకంలో లోన నీకేసే తోస్తోంది. హే నువ్వు లేని నిమిషాన చెప్పలేని ఆయాతన, నువ్వుంది నాలోనైనా ఈ వింత వేదన. ఏదోలా ఏదోలా ఉంటుంది, ఏమోగా ఈ మాయా ఎదలో గొడవవుతుంది. కళ్ళలోన కలలాగా చుట్టినావు వలలాగా, నువ్వే ఒక ఒలిలాగా చేసినావు శిల్పంగా. ఏదో ఏదో చెప్పాలని ఉంది, ఏమైంది ఈ వేళ మాటే రాకుంది. హే ఎదలోన నిలిచావు నిన్న లేదు ఈ భావన. జన్మంతా నీ పేరే రాసా నా పేరు పక్కన. ఏదోలా ఏదోలా ఉంటుంది, ఏమోగా ఈ మాయా ఎదలో గొడవవుతుంది. గుండెలోన గుడిలాగా నిలిపినాను దైవంగా, నువ్వే నా సర్వంగా చేసినాను ఆరాధన. ఏదో ఏదో చెప్పాలని ఉంది, ఏమైంది ఈ వేళ మాటే రాకుంది. ఎస్ మిస్టర్ పాండే, లొకేషన్ చూశాను, చాలా బాగుంది. ఈ ప్లేస్లోనే మన కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. రూట్ మ్యాప్ పంపిస్తున్నాను, త్వరగా వచ్చాయి. నాన్ సెన్స్, ఏమైంది దీనికి? ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కెన్ ఐ ట్రై? ఐఎమ్ ప్రొఫెషనల్. ఓకే. ఎక్సలెంట్ జాబ్. టైంకి హెల్ప్ చేసావు. రుణం ఉంచుకోవడం నాకు ఇష్టం ఉండదు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మీ గురించి నాకు తెలుసు. ఈ విధంగా మిమ్మల్ని కలవటం నా అదృష్టం. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. చాలా కష్టపడి డిఫరెంట్ ప్రోగ్రామ్ తయారు చేశాను. మీరు టైం ఇస్తే చూపిస్తాను. అవకాశం ఇవ్వండి ప్లీజ్. ఓకే ఓకే, ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ మై బాయ్. మా కంపెనీ మీకు వెల్కమ్ చెప్తోంది. గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రొసీడ్.
ఏంటి సార్, అమ్మాయి చాలా నచ్చిందా? చూపు కూడా తిప్పుకోవడం లేదు. అందరిలాంటి ఆడదానిలా కనిపిస్తే అసలు చూసేవాడినే కాదురా. చాలా నచ్చిందిరా. మన వాళ్ళతో చెప్పమంటారా? సాయంత్రానికల్లా తీసుకొచ్చేస్తారు. రాత్రి మీరు చూసుకోండి, ఉదయాన్నే దాని పని అది చేసుకుంటుంది. ఒక్క రాత్రితో పక్కన పెట్టే ఇష్టం కాదురా ఇది. దాని జీవితంలో ఎన్ని రాత్రులున్నాయో అన్ని రాత్రులు నాకు కావాలి. ముందు వాడెవడో కనుక్కో. హాయ్ రా రాకేష్. హాయ్ రా. నీకు విషయం తెలుసా? ఏంట్రా? నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావు మనోజ, ఆ అమ్మాయి రమణ గారి కూతురంట. మనోజ రమణ గారి కూతురా? జాగ్రత్త. హాయ్ రాకేష్. ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? ఏ విషయం? అదే నువ్వు రమణ గారి కూతురు అన్న విషయం. అందులో చెప్పడానికి ఏముంది? నీకు అలానే అనిపిస్తుంది, కానీ నీతో ఇలా ఉంటున్న విషయం మీ వాళ్ళకి కానీ మీ నాన్నకు కానీ తెలిసే నన్ను చంపేశారు తెలుసా. అయినా మా వాళ్ళంటే మీకు చిన్న చూపు కదా. మనం రోజు ఇలా చాటుగా కలవాల్సిందేనా? ఎక్కడైతే ఏంటి, కలిసే ఉంటాం కదా. సరే, రోజు ఇక్కడ చాటుగానే కలుద్దాం. ఐ లవ్ యూ. ఏరా శేఖర్, వర్క్ ఎలా నడుస్తుంది? పర్లేదన్నా, బాగానే నడుస్తుంది. మరేంట్రా ఈ నెల వడ్డీ రాలేదు? అంటే అన్న అది నెల ఇంకా పూర్తి కాలేదు, ఇంకా 2 రోజులు టైం ఉంది. తీసుకోండి మీ వడ్డీ డబ్బులు. రే శేఖర్, చూస్తా ఎన్ని రోజులు మీది. హే ఆపవ. ఇంకేంటి? ఓకే బాయ్, రేపు మళ్ళీ కాలేజ్లో కలుద్దాం. అంతేనా? ఇంకేంటి? ఓకే, శివచ్చుగా. అంత లేదమ్మా, ఇది రోడ్డు. ఎవరైనా మనల్ని చూసారంటే ఇంకా అంతే. రేపిస్తాలే గాని ఇప్పుడు వెళ్ళు. ఓకే బాయ్. మా అమ్మ సార్. నానమ్మ, నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నానమ్మ. ఎలా జరిగింది ప్రవీణ్? ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయిపోయాయి సార్. సిలిండర్స్ ఉన్నాయి కదా, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం ఏంటి? సిలిండర్స్ కూడా లేవు సార్ మన దగ్గర. అన్ని సిలిండర్స్ అప్పుడే అయిపోవడం ఏంటి? అన్ని అయిపోయినాయి సార్, ఏవి లేవు సార్. సార్ వెంటనే వీళ్ళందరినీ సిటీకి షిఫ్ట్ చేద్దాం సార్. వాళ్ళు తినడానికి తిండి లేక బాధపడుతుంటే నువ్వు సిటీకి షిఫ్ట్ చేద్దామంటావు? పేషెంట్కి ఆక్సిజన్ సప్లై చేయడం చాలా కష్టం సార్. అది కాదు ప్రవీణ్, ఏం చేయాలో మీరే చెప్పండి సార్. ఏం చేయమంటారు ఇప్పుడు?
వయసులో ఉన్న ఆడపిల్లరా, కోరికలు అంచుకోలేదు, మాట వినదు. ఎవడు చెప్తే వింటుందో వాడితో చెప్పించాలి. ఏంటి ఇంత లేటుగానే రావడం? సరే ఒకసారి కళ్ళు మూసుకో చెప్తా. ఎందుకు? మూసుకో. సరే. టంటడాయ్. ఏంటిది? ఒకసారి చూడు. నాకు పెద్ద ఎంఎన్సీ కంపెనీతో కాంట్రాక్ట్ అయింది. 25% అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే నెక్స్ట్ ఏంటి? అదే ఆలోచిస్తూ ఉన్నాను. ఆలోచించదేముంది, ముందా నరేష్ దగ్గర తీసుకున్న అప్పు కట్టేయి. ఆ తర్వాత నువ్వు ప్రశాంతంగా పని చేసుకోవచ్చు. అది కరెక్టే. అర్జెంటుగా వాడు గోల్ వదిలి చేసుకోవచ్చు. అప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు. మనోహర్, విద్య వైద్యం ఈ రెండు సమాజ మనుగడకి ఎంతో ముఖ్యం. ఇది నిజం. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉంటూ పేదవాళ్ళకి ఎంతో సహాయం చేస్తున్నాం. నా వృత్తికి పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నాను స్వామి. అందుకు నా శక్తి చాలడం లేదు. అంగబలం, ఆర్థిక బలం రెండూ నాకు లేవు. ఆ బలం ఉన్న మిత్రులను, శ్రీమంతులను సహాయం కోరు. 10 మందిని కలిస్తే ఏ ఇద్దరైనా స్పందించకపోరు? ప్రయత్నిస్తాను స్వామి. చాలకపోతే అప్పు చేసైనా కరోనా పీడితుల్ని ఆదుకుంటా. అతి సర్వత్రా వర్జయేత్. వృత్తి ధర్మంతో పాటు స్వధర్మాన్ని కూడా నువ్వు పాటించాలి. భారం మొత్తం మోయడానికి నువ్వేం భూభారం మోసే ఆదిశేషుడు కాదు. పుత్రధర్మాన్ని, వృత్తి ధర్మాన్ని సమానంగా పాటించు. అర్థమైందనుకుంటాను. అర్థమైంది స్వామి. అటు అమ్మను సంతోషపెడతాను, ఇటు డాక్టర్గా పేదలకు సహాయపడతాను. కళ్యాణమస్తు. వాడిని వదలదురా. వాడిని ఈరోజు ఎలాగైనా ఏదో ఒకటి చేయాల్సింది. నువ్వు నా మంచి కోరుకున్నావో చెడు కోరుకున్నావో తెలియదు, కానీ నీ వల్ల మంచే జరిగింది. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే నువ్వు కూడా ఒక కారణమే. నీ సాయం ఎప్పటికీ మర్చిపోలేను. అదేంటన్నా హెల్ప్ చేసామంటాడు, నువ్వు అలా చేయవే? అదే కదా, వాడు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేడనుకున్నాను. వాడితో ఒక ఆట ఆడుకోవాలనుకున్నాను, కానీ బ్రతికిపోయాడు. తపనే ఉంటే తల వంచును ఆశీకరం, పిడికిలిలో పదునే ఉంటే పిడుగైనా ఏమాత్రం, అడుగుల్లో సత్తువ ఉంటే లక్ష్యం నీకే దక్కేది, గెలుపంటే ఆశయ కెరటం తీరాన్నే చేర్చేది. తలపుల్లో తపనే ఉంటే తల వంచును ఆశీకరం, పిడికిలిలో పదునే ఉంటే పిడుగైనా ఏమాత్రం. కెరటంలో ఉత్సాహంలా, సంద్రంలో సాహసంలా, నీ నెత్తురు ఇంధనమైతే దాటేస్తావు ఏదైనా గమ్యం. కెరటంలో ఉత్సాహంలా, సంద్రంలో సాహసంలా, నీ నెత్తురు ఇంధనమైతే దాటేస్తావు ఏదైనా గమ్యం. తలపుల్లో తపనే ఉంటే తల వంచును ఆశీకరం, పిడికిలిలో పదునే ఉంటే పిడుగైనా ఏమాత్రం. జీవిత
జీవితమే అరణ్యమైతే సమస్యలే శార్దూలాలు, ఆలోచన ఆయుధమైతే ప్రతి మృగము పాదాక్రాంతం. జీవితమే అరణ్యమైతే సమస్యలే శార్దూలాలు, ఆలోచన ఆయుధమైతే ప్రతి మృగము పాదాక్రాంతం. తలపుల్లో తపనే ఉంటే తల వంచును ఆశీకారం, పిడికిలిలో పదునే ఉంటే పిడుగైనా ఏమాత్రం. సాధనయే రథచక్రం, నీ జయమే గీతాసారం. ఆశయాలు కేతనమైతే గెలిచేస్తావు ఏదైనా యుద్ధం. సాధనయే రథచక్రం, నీ జయమే గీతాసారం. ఆశయాలు కేతనమైతే గెలిచేస్తావు ఏదైనా యుద్ధం. తలపుల్లో తపనే ఉంటే తల వంచును ఆశీకారం, పిడికిలిలో పదునే ఉంటే పిడుగైనా ఏమాత్రం. నానా, మెల్లు లెక్కలు చూస్తున్నారా? అవునరా, దా వచ్చి కూర్చో. ఏంట్రా, ఏమన్నా చెప్పాలా? నాన్న, నాకొక అమ్మాయి నచ్చింది. ఏంటి ప్రేమ? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నాన్న. కానీ మీరే ఎట్లయినా మాట్లాడి వాళ్ళ నాన్నతో ఒప్పించాలి. ఎవర్రా అమ్మాయి? రమణ గారి కూతురు మనోజనన్న. ఓ అర్ని, వాడి కూతురా? నువ్వు ఆ విషయం మర్చిపో, నేను చూసుకుంటాను. కానీ దాని ముందో పని చేయాలి. ఏంట్రా అది? రాకేష్ అని ఒకడున్నాడు. అంతే కదా, అది నేను చూసుకుంటాను. నువ్వు పో. థ్యాంక్స్ నాన్న. నాతో మాట్లాడడం కాదు, ముందు మీరు వెళ్ళి డబ్బు సంఖ్య చూడండి. ఇప్పుడు పనులు ఆపేస్తాం. ఏం చేయాలి? మై డియర్ జెంటిల్మెన్, సిటీలో లీడింగ్ కార్పొరేట్ హాస్పిటల్స్ డాక్టర్స్ మీరు ఎంతో బిజీ. అయినా నా అభ్యర్థనను మన్నించి మీ వాల్యుబుల్ టైంని నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సమాజానికి చీడ పట్టకుండా చూసేవాడు ఉపాధ్యాయుడు, శరీరానికి పట్టిన చీడను తొలగించేవాడు వైద్యుడు. విద్యా వైద్యం సరైన దిశలో అందితే దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకు టీచర్, డాక్టర్ సూర్యచంద్రులా మార్గదర్శనం చేయాలి. మానవజాతి ఎదిగే కొద్దీ అనేక రుగ్మతలు పట్టిపీడిస్తున్నాయి. రాత్రింబవళ్లు శ్రమించి తగిన మందులను కనిపెట్టి వాటిని అంతం చేస్తున్నారు డాక్టర్లు. ఒకప్పుడు కలరా, ప్లేగు, క్షయ, మసూచి, ఆ తర్వాత స్వైన్ ఫ్లూ, చికెన్ గున్యా, డెంగ్యూ మానవజాతి మీద దాడి చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తోంది కరోనా. ప్రపంచ దేశాలన్నీ ఈ మహమ్మారితో మూడో ప్రపంచ యుద్ధాన్నే చేస్తున్నాయి. బెడ్స్, వెంటిలేటర్స్, ఇంకా ఆక్సిజన్, దీంతో పాటు హాస్పిటల్స్ చాలక జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ పరిస్థితి నుండి డాక్టర్స్గా మనం చేయాల్సింది చాలా ఉంది. అందుకే ఈ మీటింగ్. మీ సలహాలు, సూచనలు దయచేసి చెప్పండి. సైలెంట్గా ఉండడం కాదు, మీ అభిప్రాయాలు చెప్తే బాగుంటుంది. మిస్టర్ పశుపతి, స్పీక్ అవుట్. ఏం చెప్పమంటారు వైద్యనాథ్? డాక్టర్స్గా మా డ్యూటీ మేము చేస్తున్నాం, ఓవర్ డ్యూటీ కూడా చేస్తున్నాం. ఇంకేం చేయాలి? అవును డాక్టర్, ఇంట్లోకి వెళ్తే ప్రాబ్లం అవుతుందని అవుట్ హౌస్లో దాక్కుంటున్నాం. కర్మ. అలా ఎన్నాళ్ళు దాక్కుంటారు? సొల్యూషన్ ఇది కాదు ధనలక్ష్మి. వ్యాక్సిన్ పూర్తిగా అందేదాకా రోగుల ప్రాణాలు నిలబెట్టాలి. అది ఆలోచించండి. అయితే ఇంటికి వెళ్లకుండా హాస్పిటల్లోనే కాపురం పెడతాం, సరిపోతుందా? డోంట్ బి సిల్లీ మిస్టర్ బ్రహ్మచారి. వీఆర్ డాక్టర్స్. మనోహర్ ఆలోచనల్ని అర్థం చేసుకుని మాట్లాడితే బాగుంటుంది. యూర్ రైట్ సార్. మిస్టర్ మనోహర్, డాక్టర్గా మ్యాక్సిమం సర్వీస్ చేయగలం, అంతకు మించి మన చేతుల్లో ఏముంటుంది? ఉంటుంది మిత్ర. డ్యూటీని డ్యూటీలా చేయడం వేరు, ప్రేమించి చేయడం వేరు. ఇష్టపడితే కష్టపడైనా చేసి సాధించగలం, రోగుల్ని కాపాడగలం. డైలాగ్ బాగుంది. ఎలా? మనం మన టైంని, మనీని కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. డాక్టర్ ఆయుష్ వర్మ. అల్లుడొచ్చే వరకు అమావాస్య ఆగదు. వ్యాక్సిన్ అందరికీ అందడానికి టైం పడుతుంది.
రోగుల్ని కాపాడడానికి మనందరం కలిసి ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఫండ్స్ కోసం ప్రయత్నించాలి. మన శాలరీస్ కూడా కొంచెం త్యాగం చేయాల్సి వస్తుంది. ఆ ఫండ్స్తో అవసరమైన బెడ్స్, ఎక్విప్మెంట్, మెడిసిన్స్ కొని పేషెంట్ని సేవ్ చేయొచ్చు. మీరందరూ పేరున్న డాక్టర్స్, ఎంతోమంది రిచ్ పీపుల్స్ మీకు టచ్లో ఉంటారు. మీరు అడిగితే కాదనరు. ఏమంటారు? వినడానికి బాగుంది, ప్రాక్టికల్గా కష్టం. ఇంత చదువు చదివింది చందాలు అడుక్కుంటూ తిరగడానికా? అందులోనూ ఈ కరోనా టైంలో? నో, నాట్ ఎట్ ఆల్. పేరుకి నేను బ్రహ్మచారినే గాని ఒరిజినల్ బ్రహ్మచారి నువ్వు. నా వల్ల కాదు బాబు. మిస్టర్ మనోహర్, చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. హెల్త్కి మంచిది కాదు. మెంటల్ డిజార్డర్ ఫామ్ అవుతుంది, జాగ్రత్త. గాడ్ బ్లెస్ యూ. ఒక్క నిమిషం. లవ్ జీవరాశిలో ఒక్క మనిషికి మాత్రమే దొరికిన వరం లవ్. ఇట్స్ నాట్ బిట్వీన్ ఆపోజిట్ జెండర్స్. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ లవ్. ఫస్ట్, వ్యక్తి తనను తను ప్రేమించుకోవాలి. ఇట్స్ సెల్ఫ్ లవ్, తాను ఎదుగుతాడు. నెక్స్ట్, ఫ్యామిలీ లవ్, కుటుంబం సంతోషంగా ఉంటుంది. థర్డ్, రొమాంటిక్ లవ్, జీవిత భాగస్వామి లాంగ్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఫోర్త్, ఫ్రెండ్షిప్ లవ్, స్నేహితుల సహకారం తోడుగా ఉంటుంది. ఫిఫ్త్, డివైన్ లవ్, ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణిని ప్రేమించాలి. అవన్నీ నీకు భద్రతనిస్తాయి. సిక్స్త్, అతి ముఖ్యమైనది ప్రొఫెషనల్ లవ్. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టే నీ వృత్తిని ప్రేమించి సర్వ్ చేస్తే నువ్వు, నీ కుటుంబం, ఈ సమాజం, మన దేశం అత్యున్నత స్థాయిని అందుకుంటాయి. దీస్ ఆర్ లాట్స్ ఆఫ్ లవ్. నమస్తే సార్. నమస్తే. నేను అనాథాశ్రమం పిల్లల గురించి వచ్చాను సార్. చెప్పమ్మా. మీరు కొంచెం పిల్లల గురించి డొనేట్ చేస్తే వాళ్ళకి హాస్పిటల్ పరంగా కానీ హాస్టల్ పరంగా కానీ అవసరం ఉంటుంది సార్. కొంచెం మీరు పెద్ద మనసు చేసుకుని వాళ్ళకి డొనేట్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందుకని వాళ్ళ అవసరాల్ని కొంతవరకైనా సమకూర్చగలుగుతాం సార్. సరేమ్మా, అలాగే చేద్దాం. తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సార్. అయ్యా వీడే రాకేష్ అంటే. వీడేనా? అప్పడగటానికి మాత్రం ఏ టైంలో కావాలంటే ఆ టైంలో వస్తారు. తిరిగి అడిగితే మాత్రం టైం కావాలంటారు. బ్రతకటం నేర్చుకోండిరా అంటే ప్రేమలు కావాలంటారు. ప్రేమలు. పెద్దింటి అమ్మాయిని చూడటానికే భయపడతారా మీ వాళ్ళు. అటువంటిది నువ్వు చూసావు, మాట్లాడావు, లైన్ వేయటానికి ప్రయత్నించావు, ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నావు. జాగ్రత్త. మనోజాన్ని మర్చిపో. పో, వెళ్ళో. పదరా. కాలేజీకి వెళ్ళి చదువుకోమంటే చదువు మానేసి ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నావు. ఈ రోజు నుంచి కాలేజీ లేదు, ఏమీ లేదు. నువ్వు చదువుకుని ఎవరిని ఉద్ధరించాలనుకున్నావు? పెళ్ళయ్యేంత వరకు ఇంట్లోనే పడుండు. నడు. నానా, నానా ప్లీజ్, నానా, నానా ప్లీజ్, నానా, నానా ప్లీజ్, నానా నేను చెప్పేది నేను ఒక్కసారి. నానా, నానా ప్లీజ్. హాయ్ రమేష్. ఏం డాక్టర్ ఇటువైపు వచ్చావు? రమేష్ నీతో కొంచెం పని పడింది. కష్టం వస్తే కదా ఈ రమేష్ గుర్తొస్తాడు. అయ్యో, అలా ఏం లేదండి. అవసరం అలానే ఉంటది గానీ ఎంత కావాలా? రమేష్, ఒక 50 లక్షలు అవసరం ఉంది రమేష్. 50 లక్షలా? సరే గాని తాకట్టుకి ఏం పెడతావు? తాకట్టుకి ఏం డాక్యుమెంట్స్ లేవు రమేష్. ఆలోచించాల్సిన విషయమే. రోజు రోజుకి పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు. ఆక్సిజన్స్, వెంటిలేటర్స్ ఏమీ లేవు. అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రాణాలు కూడా పోతున్నాయి. కొద్దిగా డబ్బులు అరేంజ్ చేస్తే చాలామంది ప్రాణాలు నిలబడతాయి రమేష్. ప్లీజ్ కొద్దిగా హెల్ప్ చేయ రమేష్ ఈ టైంకి. సరే, అరేంజ్ చేస్తా. వడ్డీ మాత్రం టైం కట్టేటట్టు చూడు. థ్యాంక్ యూ రమేష్. ఏ రమణ, బాగున్నావా? బాగున్నానండి. మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానయ్యా. కూర్చో కూర్చో. ఇంతకీ మీరు? నీతో కొంచెం మాట్లాడాలయ్యా. మీరు అప్పించిన విషయం అయితే నాకు కాసింత సమయం కావాలండి. కాబోయే వియ్యంకులు మన ఇద్దరి మధ్య అప్పు కూడా ఎందుకయ్యా? మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. ఏం లేదయ్యా, మా చిన్నబ్బాయి మీ అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాను. చిన్నప్పటి నుంచి మా అబ్బాయి ఏదడిగినా ఇంతవరకు కాదనలేదు. వాడు మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. చేసుకుంటే మీ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే ససేమిరా అంటున్నాడు. ఆ విషయంలో నీతో మాట్లాడదామని వచ్చాను. నువ్వేమంటావో చెప్పు. ఏమంటారండి?
మీలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకోవటం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం. అదీ కాక మీరే మా ఇంటికొచ్చి మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకుంటారంటే ఇంతకంటే ఇంకేం కావాలండి? చాలా సంతోషమయ్యా, అడగగానే ఒప్పుకున్నావు. సరే మరి నేను వస్తా. అలాగే అన్నట్టు మరిచా, నువ్వు అప్పు గురించి మర్చిపో. Cheers. సునీత, ఈ రోజుతో మన కష్టాలన్నీ గట్టెక్కినట్టే. ఏంటో జమీందారు గారు మన ఇంటికి వచ్చారు. వాళ్ళకి మనం ఇవ్వాల్సిన అప్పులన్నీ కూడా వద్దంటున్నారు. ఎందుకంటే మన అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి చేసుకుంటామన్నారు. వాడు మంచోడు కాదని మీకు తెలుసు కదా. మంచోడో చెడ్డోడో మనకు అవసరం లేదే. డబ్బుంది వాళ్ళ దగ్గర, గొప్పోళ్ళు వాళ్ళు. డబ్బులతోనే సంతోషంగా ఉంటారా? అమ్మాయి సుఖం అక్కర్లేదా? నాకు ఇష్టం లేదు. ఆల్రెడీ నేను వాళ్ళకి మాట ఇచ్చేసానే. మీరెన్నైనా చెప్పండి, నాకు ఈ సంబంధం మాత్రం ఇష్టం లేదు. హలో. ఏం మేడం ఇక్కడ దాక్కున్నావు? దాక్కోవాల్సిన అవసరం నాకు లేదు. పైసలు ఇస్తావా, ఖాళీ చేస్తావా? ఈసారి చెప్పేదిలే, రేపు జేసీబీతో వచ్చి నీ ఆశ్రమాన్ని లేపేస్తా. కాళ్ళ మీద పడ్డా కన్నీళ్లు పెట్టినా కనికరించేదిలే. ఆడదాను కదా అని 2 సార్లు ఛాన్స్ ఇచ్చినా ఇకలే ఈ రాత్రి దుకాణం బంద్ చేసుకో. అక్కర్లేదు, ఇప్పుడే వస్తున్నా. ఎక్కడున్నావో చెప్పు. నా అడ్డాలోనే. ఏ సంపుతావా? ఏంద్ర మల్లేసు, నా తనకు వస్తున్నట్టది. ఆ ఎములోలే నా దగ్గరికి రానికి భయపడుతుంటారు. ఏంద్రో దీని ధైర్యం? నువ్వు చెప్పిందేనన్నా, కాళ్ళ మీద పడుతుంది, కన్నీళ్లు పెడుతుంది. ఆడది కదా, కరిగిపోతావనుకుంది. నేనేమన్నా మంచి ముక్కరు అనుకున్నావా? కరిగిపోనీకి అగ్నిపర్వతం బ్లాస్టింగే. ఏంది మేడం పరేషాన్ చేసినావు? ఇన్ని పైసలు ఎవడిచ్చిండు? అవసరమా? ఇంకెప్పుడు నా ఆశ్రమం వైపు రాకు, మరీ అద్దక్కదు. ఏందన్నా నీకే వార్నింగ్ ఇస్తాంది? పైసలు ఇచ్చింది కదరా, చూడదు. అవును సుందరం, మా అమ్మాయిని లీడింగ్ బిజినెస్ మ్యాన్ యాదగిరి రెండో అబ్బాయికి ఇచ్చి చేస్తున్నా. ఆయనే స్వయంగా మా ఇంటికి వచ్చి మరీ అడిగారు. నా కూతురు చాలా అదృష్టవంతురాలు. మీరు అదృష్టవంతులు అంటే బాగుంటుంది. ఎటకారమా? కాకా, అప్పు కోసం కూతురు నమ్మేసుకుంటున్నా మిమ్మల్ని ఏమనాలి డాడీ? ఏంటే వాడిని నా మీద పంపావా? అమ్మనేమనకు డాడీ. చెల్లి గొంతుకు వస్తుంటే ఏ అన్నా చూస్తూ ఊరుకోడు. కూతుర్ని గొప్ప ఇంటి కోడలు చేయడం గొంతు కోయడమా? ఆ కొంపకు కోడలుగా పంపించడం కంటే గొంతు కోసి చంపడమే బెటర్. సొసైటీకి పట్టిన చీడ పురుగులు ఆ యాదగిరి ఫ్యామిలీ. నేను చచ్చినా ఒప్పుకోను. అయితే ఇంకే, దాని పెళ్లి నువ్వే చేయరా. ముందు మొన్న వాళ్ళకి చేసిన అప్పు తీర్చి చెయ్యి. అప్పు చేసింది మనం, చెల్లి కాదు కదా. దాని జీవితాన్ని ఎందుకు బలిపెట్టాలి? లాజిక్ బానే ఉంది వినడానికి, బతకడానికి పనికిరాదు. ఈ పెళ్లి గురించి నేను ఎప్పుడైనా అడిగానా? బట్ అది నా కూతురు, దాని పెళ్లి చేయడం తండ్రిగా నా బాధ్యత. నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వడం నా హక్కు. అది కాదు డాడీ. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. పెద్ద మనిషికి మాట ఇచ్చాను, దట్స్ ఆల్. హలో సార్, నేను సరిత. హాస్పిటల్కి వచ్చాను కదా, ఇంగ్లీష్ సరిత గారు చెప్పండి. సార్, మా మదర్ కి కొంచెం సీరియస్ గా ఉంది. ఫీవర్ అనుకుంటా. ఒళ్ళు చాలా కాలిపోతుంది. బయటికి తీసుకెళ్లే సిచ్యువేషన్ లేదు. సార్, ఇప్పుడు మీరేమైనా రాగలరా? షూర్, డోంట్ వరీ, టెన్షన్ పడాల్సిన పని లేదు. కూల్, నేను 10 నిమిషాల్లో వస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాయ్. బాయ్ సార్. అమ్మా, వాట్ హ్యాపెన్? ఫీవర్ సార్, హై ఫీవర్. షీ ఇస్ నాట్ కిడ్డింగ్. నో ప్రాబ్లం, మీ అమ్మకి నేను ఇంజెక్షన్ ఇస్తాను. అబ్బా, టాబ్లెట్స్ అవి రాసిస్తాను, టైంకి వాడండి. ఓకే సార్. ఏదైనా అర్జెంట్ ఉంటే మీరు నాకు కాల్ చేయొచ్చు. షీ విల్ బి ఆల్ రైట్, డోంట్ వరీ అమ్మా. టైంకి తినండి, ఓకే? దాంతోపాటు తరుగుడుతో కొద్దిగా తుడుస్తూ ఉండండి, దానివల్ల టెంపరేచర్ తగ్గుతుంది. ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. డోంట్ వరీ. బాబాయ్ వాడే బాబాయ్ నాకు యాక్సిడెంట్ చేసింది. బాబాయ్, రే యాక్సిడెంట్ రా. హలో సార్, ఫోన్ చేద్దాం. ఏమ్రా మల్లేషు, గా చంద్రారెడ్డి గారు ఏమంటుండు? చాయ్ ఇవ్వనంటున్నా, పైసలు వద్దంటానికి. గట్లయితే తప్పిస్తా.
చంపుతావేంది? ఓ సంపత మంచిగా ఉండదు అన్నా. రమేష్ అన్నా, చిన్నోడికి ఏమైందిరా? చిన్నోడు యాక్సిడెంట్ లో చనిపోయిందన్నా. ఎక్కడరా? బాడీని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తీసుకుపోయినారు. నాయనకు చెప్పాలా? నువ్వు వద్దు, నువ్వు హాస్పిటల్కి పో, నేను నాయనకి చెప్పి తోలుకొస్తా. గట్లని జల్దీ రండి. ఎంత పని చేశావురా? నీకు ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను కదరా, బండిని స్పీడ్గా నడపొద్దు అని. నా మాట విన్నావు కాదు కదరా, నాకు కడుపు కోత మిగిల్చావు కదరా చిన్నోడా. నాన్న, ఎక్కడరా నా చిన్నోడు? పోస్ట్ మార్టం జరుగుతుందన్న, నడిపోడు అక్కడే ఉన్నాడు నాన్న. చిన్నోడా. సార్ సార్ ఏంటి ప్రవీణ్ ఇలా జరిగింది? సార్ సడన్ గా ఏంటి ఇలా? మన మెడికల్ స్టోర్ లో ఏదో ఇల్లీగల్ ప్రాసెస్ జరుగుతుంది సార్. అవునా? మన మెడికల్ స్టోర్ కి వచ్చే ప్రతి మెడిసిన్ డూప్లికేట్ అయినట్టు సార్. మన హాస్పిటల్లో డూప్లికేట్ మెడిసిన్స్? నాకు ఈ విషయం ఆ మెడికల్ స్టోర్ లో పనిచేసే ఒక కుర్రాడి ద్వారా తెలిసింది సార్. ఆ మెడిసిన్ వల్ల చాలా మంది చనిపోయారు సార్ ఇక్కడ. ఆ డూప్లికేట్స్ మందులతో పాటు బెడ్లు, ఆక్సిజన్ కూడా లేవు సార్ ఇక్కడ. ఇంకా వాడిని వదలను, ఏదో ఒకటి చేయండి సార్. వాళ్ళని మీరే ఏదో ఒకటి చేయాలి సార్. చేస్తా. అక్కడే ఉన్నాడా వాడు? వాళ్ళని వదలదు సార్. మీకు తెలియకుండా మీ హాస్పిటల్లోనే డూప్లికేట్ మందులు సప్లై చేస్తున్నారు. వాళ్ళని ఇలాగే వదిలేస్తే ఏంట్రా? చెప్పరా, నీకు మెడిసిన్ సప్లై చేసి లేడు? చెప్పరా, చెప్పు. చెప్తే వాడొక్కడే శిక్ష అనుభవిస్తాడు, లేదా ఇద్దరు లోపలికి పోతారు. చెప్పేవారు? సార్ చెప్తాను సార్. అది సార్ జమీందార్ కొడుకు సురేష్ సార్. సురేష్? అవును సార్. రేయ్ చెప్పన్నా. గెస్ట్ హౌస్ కి పోతున్నా, జల్దీ వస్తానన్నా. అరే బేవకూఫ్, నా కాబోయే పెన్లంతో పోతుంటే నువ్వు చేంజ్ చేస్తావురా? సినిమా చూస్తావా? నీకు గోళీలు ఇయ్యాలి కదన్నా, అందుకే గంట తర్వాత రా. సరే అన్నా. హలో, డాక్టర్ మనోహర్ని మాట్లాడుతున్నాను అండి. ఇన్స్పెక్టర్ గారా? చెప్పండి సార్. మన హాస్పిటల్లో ఒక ఇష్యూ జరిగింది. వెరీ సీరియస్ సిచ్యువేషన్. యాక్చువల్గా మన మెడికల్ స్టోర్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. దానివల్ల మన స్టోర్లో ఉన్న మెడిసిన్స్ అన్ని డూప్లికేట్స్ అని బయటపడింది. వాళ్ళందరినీ వదలకుండా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న మాఫియాని ఎలాగైనా పట్టుకోవాలి. ఓకే ఓకే సార్. చెప్పండి చెప్పండి. మన హాస్పిటల్కి కొంతమంది డూప్లికేట్ మెడిసిన్స్ని సప్లై చేశారు. ఆ డూప్లికేట్ మెడిసిన్స్ని యూజ్ చేయడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మీరే ఎలాగైనా యాక్షన్ తీసుకొని ఇమ్మీడియట్గా ఆ మెడిసిన్స్ని స్టాప్ చేయాలి. ఓకే ఓకే, నేను చూసుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో అంకుల్. ఏం బాబు, బాగున్నావా? బాగున్నాను అంకుల్. రా కూర్చో. పర్లేదు అంకుల్, నేను బయటికి వెళ్తున్నాను. వెళ్తూ వెళ్తూ మనోజన్ కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అయ్యో, దానికేముంది బాబు, మీరు వెయిట్ చేయండి. అమ్మాయి రూములో ఉంది, తీసుకొస్తా. ఓకే అంకుల్. ఎస్. సురేష్ హాల్లో వెయిట్ చేస్తున్నాడు, బయటికి తీసుకెళ్తాడంట. ఆ రాకేష్ గారి టాపిక్ తీసుకొచ్చి పిచ్చి పిచ్చి వేషాలేకు. రెడీ అవు. ఏంటి అలా ఉన్నావు? ఏదైనా మాట్లాడొచ్చు కదా. ఏంటి ఆ రాకేష్ గురించి ఆలోచిస్తున్నావా? నీకు రాకేష్ తెలుసా? నాకు రాకేష్ తెలుసు, వాడితో నీ ప్రేమ కూడా తెలుసు. మీరు రోజు రాత్రి చేసే కథలు కూడా తెలుసు నాకు. మరి అన్నీ తెలిసి నన్నెందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? నాకు నచ్చిన ఏ ఆడదాన్నైనా నేను అనుభవించకుండా వదలలేదు. అలాంటిది నిన్ను నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అరే రాకేష్, ఎక్కడున్నావు? ఇట్లారా, ఏంటి సంగతులు? ఆ సురేష్ గారు మనోజన్ ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. వాడు అసలే మంచోడు కాదు. ఆడది కనపడితే వదిలిపెట్టాడు. ఏంట్రా, ఏమంటున్నాను? ఎక్కడున్నావు? కొత్తపేట. సరే సరే, నువ్వు ఫాలో అవ్వు, నేను ఇప్పుడే వస్తున్నా. సరే, నేను ఫాలో అవుతా. వెల్కమ్ టు మై ప్లేస్. దిగు.
ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చావు? ముందు లోపలికి రా. ఇది నా సామ్రాజ్యం. ఇక్కడ నేనేం చేసినా అడిగేవాళ్ళు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ అర్థం కాలేదా? యు రెడీ? అదే రాకేష్ గాడైతే ఓకేనా? నీ కాబోయే మొగుడిని నేను చేయి వేస్తే నాట్ ఓకేనా? యు నన్ను తప్పించుకొని పారిపోలేవే. ఎక్కడికి పారిపోతావే? వచ్చే అన్నా 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 ఏం కాదన్నా, ఇది వేసుకో అన్నా. అన్నా అన్నా అది కాదన్నా, ఇదన్నా. నీకేం కాదన్నా. అన్నా 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 డూప్లికేట్ టాబ్లెట్ వేసుకున్నావు కదన్నా. అయ్యా నడిపోడా. నడిపోడు చావుకి కారణం టాబ్లెట్ అంట. డాక్టర్ చెప్పిండు. అదేంట్రా? టెన్షన్ పడ్డా ఆవేశపడ్డా వానికి ప్రాబ్లం అవుతుంది కదా. కాబోయే పిల్ల దగ్గరికి పోయిండు. ఆ టెన్షన్ లో రాంగ్ టాబ్లెట్ మింగిడు. రాంగ్ టాబ్లెట్ ఏంట్రా అయ్యా? రాంగ్ అంటే డూప్లికేట్. వాడు దందా చేస్తాడే గది. వామ్మో, వాడి టాబ్లెటే వాడిని చంపేసిందేంట్రా? నడిపోడా. ఆ రుణం తీరిపోయాక వాడు నీకు ఉండరు, ఎవ్వరూ ఉండరు. నో, అలా జరగటానికి వీల్లేదు. అలా జరగటానికి వీల్లేదు. అయ్యా పెద్దోడా, నువ్వు ఉండాలిరా, నువ్వు ఉండాలిరా. ఏమైంది? ఏమి లేదురా. పద మనం నడిపడి చూద్దాం. పద. మమత లోలో తపన కోరేను ఏదో బంధం. నీలోని మనసు చేసే గొడవ చేర్చేను నిన్నో తీరం. బరువెక్కిన నీ హృదయం పంచేను నీ స్నేహం. ప్రేమంటే జతగా పయనం. నిన్ను మెచ్చేవో స్నేహం, నీకంటూ ఓ లోకం. దాన్నేగా ప్రేమంట. నీకంటూ ఒకరంటూ నీలోన సగమంటూ ఉండేది ప్రేమావేశం. బ్రతుకంతా తోడుంటూ బ్రతుకంటే వాళ్ళంటూ ఉండేదనెత్తుటి పాశం. నిన్ను మెచ్చే ఓ స్నేహం, నీకంటూ ఓ లోకం. దాన్నేగా ప్రేమంట. దాన్నేగా ప్రేమంట.
మంచే మన దైవం, మన నీతే మన ధర్మం, పదుగురికి మేలే నైజం. నిన్ను మెచ్చే ఓ స్నేహం, నీకంటూ ఓ లోకం, దాన్నేగా ప్రేమంట, దాన్నేగా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఇక్కడ 3-4 డేస్ ఉండొచ్చు. మీ వాళ్ళు కూల్ అయ్యాక ఎక్కడికన్నా వెళ్దాం. ఇప్పుడు బయట తిరగడం చాలా కష్టం. మరి ఇక్కడ ఉంటే ప్రాబ్లం రాదా? ఈ మా బాబాయ్ వాళ్ళ ఓనర్ది. ఇప్పుడు ఇక్కడ ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. రా. నమస్కారం అమ్మా, ఎలా ఉంది? బాగుందండి. ఇది ఒకసారి చూద్దాం. హర్ టెంపరేచర్ ఈస్ డౌన్. Okay. షీ ఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ మై ప్లెజర్. ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? అమ్మ కాల్ చేసింది, చాలా బాధపడుతుంది. మీ వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారంట. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ప్రేమించుకుని తప్పు చేశామా? ప్రేమ ఎప్పుడు తప్పు కాదు, అలా అని ప్రేమించడం కూడా తప్పు కాదు. కానీ మన ప్రేమ కోసం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నామే, అది తప్పు అనిపిస్తుంది. లైఫ్లో ఏదో క్షణం భయపడొచ్చు, కానీ లైఫ్లో ప్రతి క్షణం భయపడుతూ ఉండలేం కదా. ఏదైతే అది అయింది, ఫేస్ చేద్దాం పద. ఎలా? మన పేరెంట్స్ ఎవరి మాట వింటారో నాకు బాగా తెలుసు. ఎవరు? ఏంటి రమ్మని పిలిచి ఆలోచనలో పడ్డావు? పాట గుర్తుకు తెచ్చుకుంటున్నా. గుర్తొచ్చింది. ఎలాగ తీరాలి నీ రుణమెలాగ తీరాలి, శోభన్ బాబు గోరింటాక్ సినిమాల పాట. ఇప్పుడు అవసరమా? నీకోసం. ఎందుకో? అనాథైన నాకు చిన్నప్పటి నుంచి శేఖర్ ఒక్కడే తోడుగా నిలబడ్డాడు. ఆ తర్వాత నువ్వు నాకు అండగా ఉంటూ గైడెన్స్ ఇస్తూ వచ్చావు. నా ఈ సక్సెస్లో నీకు సగభాగం ఉంది. నిజంగా ఓ మగాడికి ఓ ఆడదాని తోడు దొరకటం, అందున నాలాంటి అనాథకు దొరకటం చాలా చాలా అదృష్టం. ఇంకా ఈ అదృష్టం ఎప్పటికీ దూరం కాకూడదు. అయితే పెళ్లి చేసుకో. నాలో ఏం చూసి కోరుతున్నావు? నీ క్యారెక్టర్, నీ ఇంటెలిజెన్స్, నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓ ఆడపిల్లకి ఇంతకంటే ఏం కావాలి? మీ వాళ్ళు ఒప్పుకుంటారా? అడిగి చూడు. నా క్యారెక్టర్, ఇంటెలిజెన్సీ మీ వాళ్ళకి కనిపించవు రజని. అడిగి కాదనిపించుకుంటే నా కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది, తట్టుకోలేను. అయితే నేనే అడుగుతాను. ఒక ఊరు పేరు లేని అనాథకి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయడం మాకు ససేమిరా ఇష్టం లేదు. నాన్న, నాకు రాజు అంటే చాలా ఇష్టం నాన్న. అతనితో నా లైఫ్ చాలా బాగుంటుందనే నమ్మకం నాకుంది. ఆ సంతోషము ప్రేమలో ఉన్నప్పుడు మాత్రమేనమ్మా. ఒక్కసారి జీవితం అంటూ మొదలయ్యాక, బాధ్యతలు పెరిగాక అప్పుడు కష్టాలు మొదలవుతాయి. ఆ కష్టాలు పంచుకోవడానికి ఆ ఇంట్లో ఒక్కడైనా ఉన్నాడా? రాజుతో ఉంటే నాకే కష్టం రాదు నాన్న. ఒకసారి చెల్లి మాట కూడా వినొచ్చు కదా నాన్న. వినేం చేయమంటావురా? ఎవరు లేని అనాథను ప్రేమించింది నీ చెల్లి. రేపు ఏదైనా సమస్య వస్తే ఇంట్లో సర్ది చెప్పడానికి ఒక్కరైనా ఉన్నారా? మనమంతా ఉంటాం కదా నాన్న. ఈ విషయంలో ఎవరండి చెప్పినా నేను వినదలుచుకోలేదు. ఇంకా ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడకూడదు. నువ్వు కూడా మర్చిపోవాలమ్మా, అర్థమైందా? నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటాను. హే,
ఏంటి అలా ఉన్నావు? మన విషయం ఇంట్లో చెప్పాను. ఏమన్నారు? ఒప్పుకోలేదు. అయితే మర్చిపో మరి. హే, నేనేదో సరదా కన్నాను. ఏడుస్తారా దానికి? ఈ విషయంలో ఏది కూడా నాకు సరదా కాదు. నువ్వు లేకుండా నా లైఫ్ని ఊహించుకోలేను. నువ్వేం బాధపడకు, ఏదో ఒకటి చేద్దాంలే. డాక్టర్ గారు ఫుల్ హ్యాపీ మూడ్లో ఉన్నట్టున్నారు. హాయ్ రమేష్, ఎలా ఉన్నావు? ఎలా ఉంటామండి, అప్పులు తీసుకున్న మీరు మాత్రం బాగానే ఉన్నారు. ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఇలా రోడ్ల మీద తిరుగుతున్నాం. అయ్యో అదేం మాట రమేష్. ఇంకెలా మాట్లాడమంటారండి? వడ్డీ నెల నెల కడతానన్నావు, నెల దాటి 4 రోజులు అవుతుంది. వడ్డీ లేదు, అసలు లేదు. రమేష్, నేను కూడా అదే పని మీద ఉన్నా రమేష్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మినిమం ఫీజు కూడా తీసుకోవట్లేదు. పేషెంట్లు ఎక్కువైపోతున్నారు. నాకు కొద్దిగా టైం ఇస్తే ఏదో విధంగా నేను అరేంజ్ చేస్తాను. కొంచెం టైం ఈ రమేష్. నేనెవరికి రెండో అవకాశం ఇవ్వను డాక్టర్, కానీ నీ మొహం చూస్తే ఇవ్వాలనిపిస్తుంది. ఇదే చివరి అవకాశం. ఇంకోసారి రిపీట్ అయితే అస్సలు బాగుంది. ఆయుష్మాన్ భవ. గురుగారు, మేము ప్రేమించుకున్నామండి. ఎలా అయినా మీరే మమ్మల్ని రక్షించాలండి. ప్రేమిస్తే ఇంట్లో వాళ్ళని ఒప్పించాలే గాని ఇలా పారిపోతే మీ సమస్యలు తీరిపోతాయా? మా పెద్దవాళ్ళని ఎలాగైనా మీరే ఒప్పించాలి స్వామి, ప్లీజ్. అలాగే, నేను చూసుకుంటాను, భయపడకండి. ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? రోజు రోజుకి హాస్పిటల్లో పేషెంట్లు పెరిగిపోతున్నారు. చూస్తుంటే హాస్పిటల్లో బెడ్స్ లేవు, మెడిసిన్స్ లేవు, ఆక్సిజన్ సిలిండర్స్ లేవు. అందుకే కొంచెం ఇబ్బంది. లోన్ తీసుకుందామా అంటే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. కళ్ళ ముందు ఎంతో మంది చనిపోతుంటే చూస్తూ ఏం చేయలేకపోతున్నాం. మీలాంటి మంచి వాళ్ళకి దేవుడు ఏదో ఒక రకంగా సహాయం చేస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఏమైంది రాజు, సడన్ గా ఇలా వచ్చావు? మనసేం బాలేదండి. ఇక్కడైతే కొంచెం ప్రశాంతంగా ఉంటుందని. ఇది నా ప్రాబ్లమా? లైఫే ప్రాబ్లం అండి. ఇప్పుడిప్పుడే కదా అంతా సెట్ అయిపోతుందనుకుంటే ఇలా మాట్లాడతావేంటి? డబ్బేమైనా కావాలా? అదేం లేదండి. మరి ఇంకేంటి? లవ్ ప్రాబ్లమా? ఎవరూ లేని వాడికి అప్పివ్వడానికి ఆలోచిస్తారు. అమ్మాయిని ఎవరిస్తారండి? రాజు, నువ్వేం బాధపడకు, నేనున్నా కదా. రమణ, మనం కొన్న వస్తువుల మీద మనకు హక్కు ఉంటుంది. మనం కన్న పిల్లల మీద మనకు బాధ్యతే ఉంటుంది. పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేయటం వరకే. అందుకే పెద్దలన్నారు, రాజాత్ పంచవర్షాణి దశవర్షం దాసవత్ ప్రాప్తేషు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరే. యవ్వనం వచ్చిన పిల్లలతో మనం స్నేహితుల్లా ఉండి వారి అభిప్రాయాల్ని మన్నించాలి. అప్పుడే పిల్లలు మనల్ని గౌరవిస్తారు. వారిని లాలించాలి తప్ప శాసించకూడదు. పిల్లనివ్వడానికి నువ్వు ఒప్పుకున్నావు. భగవంతుడు నీ కూతురుని కరుణించాడు. నువ్విచ్చిన మాటకు కాలదోషం పట్టింది, తప్పిపోయింది. ఇకనైనా నీ కూతురు మనసుని అర్థం చేసుకుని రాకేష్ని అల్లుడుగా స్వీకరించు. ఇది దైవాజ్ఞ, అర్థం చేసుకోండి. మీరు? నా పేరు సంయుక్త అండి. నేనొక ఎన్జిఓని. మీ అమ్మాయి గురించి మాట్లాడడానికి వచ్చాను. రజని గురించా? రజనీ గురించి చెప్పండి. రాజు చాలా మంచివాడండి. తను సొంతంగా కష్టపడి ఒక బిజినెస్ పెట్టగలిగే స్థాయికి ఎదిగాడు. అలాంటి వాడికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే చాలా బాగా చూసుకుంటాడు. మీకు తెలుసు కదండి, అతను ఒక అనాథ. అపురూపంగా పెంచుకున్న 22 ఏళ్ల కూతుర్ని ఒక అనాథకిచ్చి పెళ్లి చేయడం తండ్రిగా నా మనసు అంగీకరించట్లేదు. తాగుబోతూ తిరుగుబోతూ అయితే ఆలోచించాలి కానీ అనాథైతే ఆలోచించడం దేనికండి? మంచివాడా కాదా అని ఆలోచించండి. చేతి నిండా డబ్బు సంపాదిస్తున్నాడా లేదా అని ఆలోచించండి. ఫ్యామిలీ ఉన్నవాడికిచ్చి చేస్తే మీ అమ్మాయికి అత్తా మామ దొరుకుతారు. కానీ అలా వచ్చేవాడు మీ అమ్మాయిని అర్థం చేసుకోకపోతే మంచి భర్త మాత్రం అవలేడు. ఆలోచించండి. రజనీని రాజు పెళ్లి చేసుకుంటే మీ కళ్ల ముందే సంతోషంగా తిరుగుతుంది. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మేం చూసుకుంటాం. మీరే ఆలోచించండి. స్వామి, మీరు చెప్పినట్టుగా అమ్మ గురించి, కరోనా బాధితుల గురించి ప్రయత్నం చేశాను. సక్సెస్ కాలేకపోయాను. అప్పుల్లో మునిగిపోయాను.
కుటుంబం కోసం సమాజం కోసం పాటుపడేవాళ్ళు కష్టాలను ఎదుర్కోక తప్పదని చరిత్ర చెప్తోంది. అయితే ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది. రే మల్లేశం, చంద్రారెడ్డి గారు బాకీ కింద ఈ ఓపెన్ ల్యాండ్ మొత్తం మనకిచ్చిండు. ప్లాట్లేసి అమ్మేసుడేక. అదేందన్నా వర్రాసిచ్చుడేంది? మనం కబ్జా చేసిందే కదా. అరే చూప్, మందికి మనం గట్లనే చెప్తాం, కాదన్నట్టు ఎవడిక్కడ. అరే గా బొమ్మ ఏందిరా ఇక్కడ? బొమ్మ కదన్నా, అమ్మోరు. అమ్మైనా అమ్మోరైనా బొమ్మే కదరా, అడ్డంగా ఉంది. రేపు నలుగురిని పిలిపించి లేపించు. వద్దన్నా, కళ్ళు పోతాయి పాపం. అరే బేవకూఫ్, నన్నే భయపడతావు? భయపడాలి నాయనా. నీ అనుచరుడుకున్న ఇంగిత జ్ఞానం నీకు లేకుండా పోయింది. అందుకని నువ్వు చెప్పనీకొచ్చినావా? వింటే బాగుంటావు. రియల్ ఎస్టేట్ ముసుగులో ఎన్నో కబ్జాలు చేశావు. కానీ ఈ భూమి అమ్మవారిది. వదిలేదులే. కనీసం అమ్మవారున్న జాగానైనా వదిలేసి. ఇంచు కూడా వదిలేదులే. ఈ బొమ్ముంటే మళ్ళా నీలాంటి సన్నాసుడు వస్తాడు. గుడంటాడు, గోపురం అంటాడు, గట్లా మొత్తం కబ్జా అవుతుంది. పబ్లిక్ తో పరేషాన్. నడవా. చల్ రమేష్, స్వామీజీ ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకో. అరే పాగల్, నా తాను అప్పులు తీసుకుని నన్నే పటాయిస్తున్నావు. చల్రే. రమేష్ ఆగు మనోహర్, చివరిసారిగా హెచ్చరిస్తున్నాను, అమ్మవారి జోలికెళ్ళొద్దు. పోతా, ఏం చేస్తుందో చూస్తా. వినాశకాలే విపరీత బుద్ధి. అమ్మే అంతా చూసుకుంటుంది. స్వస్తి. మనోహర్, వడ్డీ డబ్బులు ఎక్కడ్రా? ఈ రోజు నిన్ను వదిలిపెట్టేది లేదు. నడవరా. ముందు చైతి, ఎంత ఇవ్వాలి నీకు? నీకేం సంబంధం? నీకెందుకు? ముందు ఎంత ఇవ్వాలో అది చెప్పు. 20 లక్షలు ఇస్తావా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు టైంకి హెల్ప్ చేశారు. మీ సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనండి. అదేం మాటండి. ముక్కు మొహం తెలియని వాడికి ఇంత డబ్బు సాయం చేయడం గొప్ప విషయం అండి. మీరు చేసే మంచి పనుల్లో నేను కూడా భాగస్వామినైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు రుణపడి ఉంటాను. ఆవిడ ఎన్జిఓకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. మా స్కూల్ కి ఎవ్రీ ఇయర్ ఫండ్ ఇస్తారు. మీ ప్రాబ్లం చెప్పగానే హెల్ప్ చేయడానికి ముందుకొచ్చారు. సో గ్రేట్. థ్యాంక్ యూ మేడం. మమ్మీ. ఏంటి మనోహర్, టీ కావాలా? మ్యాటర్ చెప్పాలి. కరోనా ముచ్చట్లు నాకెందుకురా? కోడలి ముచ్చట్లు చెప్పాలి. ఎవరి కోడలు? నీకు కాబోయే కోడలు. నేను నమ్మను. కరోనా క్లియర్ అయ్యేంత వరకు ఆ ఊసే వద్దన్నావుగా. కన్ఫర్మేషన్ చేసుకోవచ్చుగా. డిసైడ్ అయ్యావా? నువ్వు ఓకే అంటే ఇదిగో చూడు. నీకు నచ్చే, నువ్వు మెచ్చే అమ్మాయినే చూపిస్తానన్నానుగా. ఎలా ఉంది? చాలా బాగుంది. మంచి సాంప్రదాయమేనా? అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అమ్మాయికి తండ్రి లేడు. చనిపోయాడా? లేదు మమ్మీ. మరి ఆ అమ్మాయికి తండ్రి ఎవరో తెలీదు. ఆడమ్మకైనా తెలుసా? అమ్మా, తండ్రి ఎవరో తెలియని అమ్మాయిని నా కోడలిగా నేను అంగీకరించలేను. మమ్మీ, నా మాట కాదంటే ఆ పిల్ల నీకు పెళ్ళాం అవుతుందేమో గాని నాకు కోడలు మాత్రం కాదు. నీ ఇష్టం. ఏంటి మనోహర్, ఇక్కడికి రమ్మన్నావు? మన విషయం ఇంట్లో చెప్పాను. ఏమన్నారు? ఇంట్లో ఒప్పుకోవట్లేదు. ఎందుకని? ఏమైనా ప్రాబ్లమా? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. తండ్రి ఎవరో తెలియని అమ్మాయిని తీసుకొచ్చి నా కోడల్ని చేస్తావా అంటుంది అమ్మ. నువ్వేం చేద్దామనుకుంటున్నావు? నేను అదే ఆలోచిస్తున్నాను. తనంటే ఇష్టం, తనతోనే బ్రతుకుతాను చెప్పకుండా ఇంకేం ఆలోచిస్తున్నావు? గుడ్ బై. సరిత, సరిత, సరిత. ఏంటి సరిత, ఎప్పుడు లేంది ఆఫీస్ వరకు వచ్చావు? మనసేం బాలేదు మేడం. మీతో మాట్లాడితే కొంచెం ధైర్యంగా ఉంటుందని వచ్చాను. ఏంటి ప్రాబ్లం? అతని పేరెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు.
దానికి తనేం చెప్పలేకపోతున్నాడు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఓస్ ఇంతేనా? దీనికే ఇంత భయపడతారా? మనోహర్ వాళ్ళ పేరెంట్స్తో నేను మాట్లాడతాను కదా, ఓకేనా? నమస్కారం అండి. నమస్తే అండి. రండి కూర్చోండి. అమ్మా, ఈవిడే సంయుక్త గారు, ఎన్జిఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. నమస్తే అండి. నమస్తే. మొన్న చెప్పాను కదా మన హాస్పిటల్లో ఇబ్బంది ఉన్నప్పుడు హెల్ప్ చేశారని. సో ఈవిడే సంయుక్త గారు, తను సరిత. నమస్తే అండి. ఎందుకండి అంత కోపం? పిల్లలు ప్రేమించుకున్నారనేనా? ప్రేమించుకోవడం తప్పు కాదండి. ఎవరిని ప్రేమిస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి కదా. ఆలోచించుకోవడానికి ఏముందండి? అబ్బాయి మంచి డాక్టర్, అమ్మాయి స్కూల్ టీచర్, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు కదా. ఇష్టపడితే సరిపోదండి, కుటుంబం గురించి కూడా ఆలోచించాలి. ఆ అమ్మాయికి తండ్రి లేడనే కదా మీ ప్రాబ్లం. తండ్రి లేకపోయినా వాళ్ళు మీ అంగీకారం కోసం ఎదురు చూస్తున్నారు. అది వాళ్ళ సంస్కారం. దాన్ని మీరు గౌరవించాలి. అంతేగాని ప్రేమించడమే తప్పు అని వాళ్ళని మీరు బాధ పెట్టకూడదు. అమ్మైనా నాన్నైనా ఉండేది అమ్మాయిని ఓ ఇంటికి పంపించేంతవరకే. ఆ తర్వాత అమ్మా నాన్నల స్థానం అత్తా మామలదే. పిల్లల సంతోషం కన్నా అమ్మా నాన్నలు కోరుకునేది ఇంకేముంటుంది చెప్పండి? అలాంటి సంతోషాన్ని మీరు కోరుకోరా చెప్పండి? ఎంతసేపు చేస్తారు? జల్దీ కానివ్వండి. అయితే సారు రేయ్, బొమ్మలు లేపనరా. పని మాత్రం కాదురా, అమ్మూర్త బొమ్మకి భయపడతారా? చల్ రే మల్లేషో. అన్నా నాతో కాదే. రేయ్, నేనే లేపుతా. రావణాసురుడు కైలాసాన్ని లేపినట్టు. పోలిగా మంచిగా పోతావు. అమ్మోరు అంట, అమ్మోరు. భగవంతుడా, ఎంత పని చేశావయ్యా. నమస్తే అండి. నమస్తే అమ్మా, కూర్చోండి. ఇక్కడికి మీరేదైనా చెప్పాలనుకుని వచ్చారా అమ్మా? ఏం లేదు మేడం, నేను మీకు తెలియకపోయినా మీరు నాకు తెలుసు. నేను మీకెలా తెలుసమ్మా? 20 సంవత్సరాల క్రితం మీరు మీ వారు. సంయుక్త, పెళ్లి కాకుండానే మనం తొందరపడ్డాం, కొడుకుని కన్నాం. ఇప్పుడు పెళ్లి చేసుకుందామన్నా నాకు ఆ అవకాశం లేకుండా పోయింది. ఎందుకని? నేనెంతగా ప్రేమించానో అంతకు మించి నన్ను ఆరాధించింది నా మేనత్త కూతురు. ఆ విషయం తను నాకెప్పుడు చెప్పలేదు. మన విషయం తెలిసి తన గుండె ఆగిపోయింది, చచ్చిపోయింది. ఎందుకు ఇలా చేసావు బావా అని అది నన్ను ప్రశ్నించినట్టుగా అనిపించింది. పాపం చేశాను సంయుక్త. ప్రాయశ్చిత్తంగా ఈ జన్మకు సాంసారిక జీవితం వద్దని దాని జ్ఞాపకాల సాక్షిగా ప్రమాణం చేశాను. అర్థం చేసుకో సంయుక్త. ఈ బిడ్డనేం చేయమంటారు? నేను లేకుండా నువ్వు ఈ బిడ్డతో సమాజంలో బతకలేవు. ఆ భగవంతుని సన్నిధానంలో వదిలే, అంతా ఆయనే చూసుకుంటాడు. అంతేనంటారా? ప్రస్తుతానికి ఇంతకు మించి చేయగలిగింది ఏమీ లేదు. ఆ దేవుడి దయ ఉంటే బిడ్డ కోసం ఏనాటికైనా మనం కలుస్తాం. గుర్తొచ్చిందా? గుర్తొచ్చిందమ్మా. ఆ రోజు పరిస్థితులు బాగోలేక, ఇష్టం లేకపోయినా అలా చెయ్యాల్సొచ్చిందమ్మా. ఆ రోజు నుంచి ఆ బాబు ఇప్పుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, బ్రతికున్నాడో చనిపోయాడో కూడా నాకు అర్థం కావట్లేదమ్మా. వాడున్నాడమ్మా. ఆ బాబుని నేను తీసుకొచ్చి హాస్టల్లో జాయిన్ చేశాను. మీ బాబుకి ఇక్కడ పుట్టుమచ్చ కూడా ఉంటుంది కదా? అవునమ్మా, వాడికి పుట్టుమచ్చ ఉంది. అతనెవరో కాదమ్మా, రాజుయే మీ కొడుకు. ఈ విషయం చెప్దామని ఇంత దూరం వచ్చానమ్మా. చాలా మంచిదమ్మా. చాలా సంతోషం. ఇకనైనా మీరు మీ అబ్బాయి హ్యాపీగా ఉండండి. ఏంటండి ఇది? అమ్మా, నేనేం పాపం చేశానో తెలియదు. ఆ భగవంతుడు నా 3 బిడ్డల్ని తీసుకెళ్ళిపోయాడు. ఇక నాకు బ్రతుకు మీద ఆశ లేదమ్మా. నాకున్న యావదాస్తిని మీ పరం చేస్తున్నాను. నాకు ఇదే సరైందని తోచింది. ఈ డబ్బును మీరు తీసుకొని అనాథ పిల్లల్ని చదివించి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళకొక మార్గాన్ని చూపించండి.
ఈ విధంగా నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. ఇక నా శేష జీవితాన్ని ఆ భగవంతుడి సన్నిధిలో గడుపుకుంటాను. నాకు సెలవిప్పించండి స్వామి. స్వామి, నన్ను కాపాడండి స్వామి. నేను సర్వస్వాన్ని కోల్పోయాను. ఇక నా శేష జీవితాన్ని మీ పాదాల చెంత గడపాలని ఆశిస్తున్నాను స్వామి. నన్ను ఆశీర్వదించండి స్వామి. దీర్ఘాయుష్మాన్ బాబా. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. మరేం పర్లేదు, దేవుడున్నాడు. సంతోషం పందిరి వేసెను సంబరం, ఆనందం సందడి చేరెను అంబరం. ఊపిరిలో ఉత్సాహం, ఊహల్లో ఉల్లాసం, ఇల్లంతా కలకలలాడుతూ మహోత్సవం. ఊపిరిలో ఉత్సాహం, ఊహల్లో ఉల్లాసం, ఇల్లంతా కలకలలాడుతూ మహోత్సవం. సంతోషం పందిరి వేసెను సంబరం, ఆనందం సందడి చేరెను అంబరం. కష్టాలు కంచికి పోయే, దైవాలే మంచిని చేసే, చీకట్లు చెదిరిపోయే, మిరుమిట్లుగా కాంతులు మెరిసే, మన ఇంట్లో వచ్చెను నేడే దీపావళి. చిరునవ్వులు పూసెనులే కొత్తగా రంగేలి, మన ఇంట్లో వచ్చెను నేడే దీపావళి. చిరునవ్వులు పూసెనులే కొత్తగా రంగేలి. సంతోషం పందిరి వేసెను సంబరం, ఆనందం సందడి చేరెను అంబరం. విజయాలు విందులు చేసే, గమ్యాలు చేరువయ్యే, మన బ్రతుకే విందులు చేసే, బహుమతులే పండుగ చేసే, మన ఇంట్లో కొలువైంది లక్ష్మీదేవి. భాగ్యాలే నెలవయ్యేను లక్ష్యం కుదిరి, మన ఇంట్లో కొలువైంది లక్ష్మీదేవి. భాగ్యాలే నెలవయ్యేను లక్ష్యం కుదిరి. సంతోషం పందిరి వేసెను సంబరం, ఆనందం సందడి చేరెను అంబరం. విజయాలు విందులు చేసే, గమ్యాలు చేరువయ్యే, మన బ్రతుకే విందులు చేసే, బహుమతులే పండుగ చేసే, మన ఇంట్లో కొలువైంది లక్ష్మీదేవి. భాగ్యాలే నెలవయ్యేను లక్ష్యం కుదిరి, మన ఇంట్లో కొలువైంది లక్ష్మీదేవి. భాగ్యాలే నెలవయ్యేను లక్ష్యం కుదిరి. సంతోషం పందిరి వేసెను సంబరం, ఆనందం సందడి చేరెను అంబరం. కడగన్లే వడగల్లాయే, కన్నీళ్ళు గట్లను తెంచే, వేకువలు మూగబోయే, వెన్నెల్లు చెదిరిపోయే, మనకెందుకు అగ్ని పరీక్ష పెట్టింది దైవం. విధిరాతే మారిపోవగా చేసింది గాయం, మనకెందుకు అగ్ని పరీక్ష పెట్టింది దైవం. విధిరాతే మారిపోవగా చేసెను గాయం. సంతోషం పందిరి వేసెను సంబరం, ఆనందం సందడి చేరెను అంబరం.
కలతల్లో కనులే తడిసే మబ్బుల్లో ముసురుకున్నవి మసకల్లో కసురుకున్నవి మన నింగిలో నేడు చేరెను ఆ అమావాస్య